ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, నేను నా కూతురునే కాదు, నా కూతురులో పెరుగుతున్న గుడ్డు నుంచి పుట్టబోయే మనవడినో మనవరాలినో కూడా నా లైఫ్ స్టైల్ శాసించగలదు. కేఎఫ్సీ చూసావా శివ? ఎప్పుడన్నా కేఎఫ్సీ వెనకాల ప్రెగ్నెంట్ ఉమెన్ తినకూడదు అనేసి డిస్క్లైమర్. వాడు ఏమేం కలుపుతున్నాడో, వాడు ఎందుకు. పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏంటి? 1970లో నార్మల్ స్పర్మ్ కౌంట్ 120 మిలియన్. ఇప్పుడు అమ్మాయి ఏం చెప్తుంది, నాది ఇది ఫర్టైల్ పీరియడ్ అని ప్రెషర్ ఉండేసరికి అబ్బాయిలకి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వస్తుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ 70% చూస్తున్నాం ఇప్పుడు. సన్నకు కావాల్సిందే అదేదో వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కాదు, నీ బేబీ కోసం అని నేను చెప్పంగానే. ఫర్టైల్ అవ్వాలంటే ఎగ్స్ బాగుండాలి. సో ఎగ్స్ బాగాలేవు అంటే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? చాలా మంది ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడం అంటే ఓవర్ నైట్ అయిపోతుంది అనుకుంటా. మినిమం 90 days. ఇవాళ నీ బాడీలో రిలీజ్ అవుతున్న ఎగ్ 90 days ముందర నిద్ర లేచింది. కొలోస్ట్రమ్ అని ఒకటి రిలీజ్ అవుతుంది బ్రెస్ట్ నుంచి. మనం ఇచ్చే ఆస్తుల కంటే కూడా ఎంతో విలువైనది అనమాట. ఒక్క చుక్కే వస్తుంది, 2 చుక్కలే వస్తుంది, అయినా కూడా తాగదు. లిక్విడ్ గోల్డ్ అది. అమ్మాయిలకైతే సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది, అబ్బాయిలకు పీనిస్ దగ్గర క్యాన్సర్, ఏనస్ దగ్గర క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్. అబార్షన్ అనేది నాట్ అట్ ఆల్ ఈజీ శివ. దొంగ ప్రిస్క్రిప్షన్లు తీసుకో. డాక్టర్ అంటే స్కాన్ చేసి కానీ మందులు ఇవ్వరు, ప్రాణానికే ప్రమాదం. ఇండియాలో 60% న్యాచురల్ డెలివరీలు జరుగుతున్నాయి, 40% సిజేరియన్. WHO రిపోర్ట్ ప్రకారం ఓన్లీ 10 to 15% మాత్రమే జరగాలి. అండ్ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ సిజేరియన్ జరుగుతున్న స్టేట్ తెలంగాణ విత్ 60%. సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ విత్ 45%. ఎందుకు ఎక్కువ సిజేరియన్ జరుగుతున్నాయి? ఈ వరల్డ్ లో ఎన్ని ప్రొఫెషన్స్ ఉన్నా అందులో డాక్టర్స్ కి ఒక రెస్పెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఉంది. ఈ రోజుల్లో మనకేమైనా అయితే ముందు హాస్పిటల్ కే వెళ్తాం, తర్వాతే గుడికి వెళ్తాం. అంతటి స్థానాన్ని సంపాదించుకొని ప్రాణాన్ని నిలబెడుతున్న డాక్టర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఈ పాడ్కాస్ట్ జర్నీని కూడా ఒక డాక్టర్ తోనే మొదలు పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది. మన పాడ్కాస్ట్ లో ఫస్ట్ గెస్ట్ వచ్చేసి డాక్టర్ శ్రావ్యారెడ్డి బుగ్గన గారు. షీ ఈజ్ అన్ OBG స్పెషలిస్ట్, అంటే ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ డాక్టర్. ఈ ఆబ్స్టెట్రిక్స్ లో ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ అండ్ కేర్ ఆఫ్ ఉమెన్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ డెలివరీ వస్తాయి. అండ్ గైనకాలజిస్ట్ అంటే ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టమ్ ను ట్రీట్ చేసే డాక్టర్. పర్టికులర్ గా ఈ పాడ్కాస్ట్ లో పెళ్లి దగ్గర నుండి ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, ఎగ్స్ అండ్ స్పర్మ్ గురించి, డెలివరీ ప్రాసెస్, బ్రెస్ట్ ఫీడింగ్, IVF ప్రాసెస్ గురించి అండ్ ఫైనల్లీ సరోగసీ వరకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో, మీకు చాలా ఉపయోగపడుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ శివ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శివ. హౌ ఆర్ యు డూయింగ్? ఐఎమ్ డూయింగ్ గుడ్ శివ. మా ఫ్యామిలీ మొత్తం మీ ఫ్యాన్స్. థ్యాంక్ యూ అందరికీ. ఒకప్పుడు మేము అసలు న్యూస్ ఛానల్స్ కంటే ఎక్కువ మీ న్యూసే ఫాలో అయ్యేవాళ్ళం. ఇప్పటికి కూడా మా వాళ్ళందరూ, మా కజిన్స్ వాళ్ళందరూ మీరు చాలా ఫాలో అవుతారు. అండ్ ఈవెన్ పిల్లలకి కూడా చూపిస్తూ ఉంటారు కొన్ని ఇంట్రెస్టింగ్ షార్ట్స్, ఇవన్నీ పిల్లలకి చూపిస్తారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. సో ఇప్పుడే పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేస్తాం, దీన్ని కూడా అదే కైండ్లో లవ్ అండ్ సపోర్ట్ రావాలని వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఆల్రెడీ నువ్వు జనాలకి అవసరమయ్యే కాంటెంట్ ఎంతో ఇస్తున్నావు, ఇంకా ఇంకా ఇవ్వాలి అనే నీ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శివ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ పెళ్లి చేసుకోవడానికి రైట్ ఏజ్ ఏంటి? లీగల్ గా చూస్తే అమ్మాయిలకి 18 years, అబ్బాయిలకి 21 years అని చూస్తున్నాము. బట్ కరెక్ట్ ఏజ్ అని నన్ను అడిగితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అయిపోయేసరికి వాళ్ళకి ఒక 24 years అట్లా ఉంటాయి కదా శివ, 23-24 years. సో ఈ 24 ఆ టైంలో వాళ్ళకి ఆ దిశానిర్దేశం అయిపోతుంది, అంటే ఏ సైడ్ వెళ్తారు వాళ్ళ కెరియర్లో అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఈ టైంలోనే వాళ్ళు మ్యారేజ్ చేసేసుకొని 30 లోపల బోత్ కిడ్స్ని కంప్లీట్ చేసుకుంటే బెస్ట్ అంట నేను. ఇది నా సజెషన్ శివ. ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అని అంటే మనకి 30 above అయ్యేసరికి ఎగ్స్ నెంబర్స్ డ్రాస్టిక్గా పడిపోతున్నాయి. చాలామంది ఏమంటారు, యూఎస్లో అందరూ లేట్గానే చేసుకుంటున్నారు కదా, ఏం మేము చేస్తే తప్ప అనేసి అంటారు. కానీ వెస్టర్న్ పాపులేషన్కి ఇండియన్ పాపులేషన్కి చాలా తేడా ఉంటుంది శివ. ఇప్పుడు వాళ్ళకి మెనోపాజ్ లేట్గా వస్తుంది, 51 yearsకి వస్తుంది. ఏజ్ ఆఫ్ మెనోపాజ్ కూడా మన ఇండియన్స్కి ఒక 4 to 5 years లో ఉంటుంది. సో వాళ్ళతో ఎప్పుడు కంపారిజన్ చేయొద్దు. వాళ్ళకి 35 yearsలో
ఉండే సినారియో మనకి 30 yearsలోనే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ నెంబర్స్ తగ్గిపోతే ఏంటి ఉంటాయి కదా ఎగ్స్ అంటారు. ఇప్పుడు మీరు మార్నింగ్ కూరగాయలకి వెళ్ళినప్పుడు ఉండే ఫ్రెష్ కూరగాయలు ఈవినింగ్ వెళ్ళేసరికి అన్ని పుచ్చులే ఉంటాయి కదా, అట్లాగే ఎగ్స్ కూడా దొరికింది తెచ్చుకోవాల్సి వస్తుంది. అంతే అంతే కరెక్ట్, దొరికిందే మహాభాగ్యం అన్నట్టు అయిపోతుంది. అబౌవ్ 30-35 ఆ ఏజ్లో ఈ ఇనిషియల్గా మంచి క్వాలిటీ ఎగ్స్ అన్నీ అయిపోతాయి అప్పటికి. అండ్ ఆ ఉండే కొద్ది క్వాలిటీ ఎగ్స్తోనే ప్రెగ్నెన్సీ రావాలి. అండ్ ఈ న్యూరో బిహేవియరల్ ఇష్యూస్ చూస్తున్నాం కదా, ఈ ఆటిజం ఇవన్నీ కూడా. ఒక 40-year మదర్ చూసుకుంటే షీ హ్యాస్ 50% హయ్యర్ రిస్క్ ఆఫ్ గివింగ్ బర్త్ టు అన్ ఆటిస్టిక్ చైల్డ్ వెన్ కంపేర్ టు 25-year-old మామ్. అది కంప్లీట్గా ఎగ్ వల్లనే అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్, ఆ ఎగ్ ఏజ్ ఆఫ్ మదర్ వల్ల బేబీలో న్యూరో డెవలప్మెంట్ ఎట్లయినా విత్తనం అనేది మనకి మంచి క్వాలిటీ లేకపోతే విత్ ఒకటైతే చెట్టు ఒకటైతుందా అన్నట్టు, విత్తనం బాగాలేకపోతే చెట్టు క్వాలిటీ కూడా బాగుండదు. సబ్సిడీ విత్తనాలు ఇప్పుడు ఒక్క విత్తనం బాగాలేదని అంటే ఇప్పుడు ఆ ఒక్క జనరేషనే కాదు, జనరేషన్ తరబడి అదే క్వాలిటీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి కొంచెం ఎర్లీగా చేసుకుంటే బెటర్. అండ్ ఇదే కాదు, ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ అని వినే ఉంటారు కదా, అది ఒక క్రోమోజోమల్ అనామలీ. దాంట్లో బేబీకి డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ డిలేడ్ ఉండడము, ఐక్యూ తక్కువ ఉండడము, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా మనకి విత్ ఇంక్రీజింగ్ ఏజ్ పెరుగుతా పోతుంది అనమాట. ఇప్పుడు 40 yearsకి 100 మంది పిల్లల్లో ఒకరైతే 30 yearsలో 1000 to 1250 పిల్లల్లో ఒకరే ఉంటారు. సో ద ఇన్సిడెన్స్ అనేది చాలా మటుకు పెరుగుతా వెళ్తుంది. క్రోమోజోమల్ అనామలీస్కి కానీ ఈ న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూస్కి కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ అవుతుంది. అండ్ ఇన్ని రోజులు ఓన్లీ ఎగ్స్కే ప్రాబ్లము, అబ్బాయిలకి ఏముంది 60-70 years వరకు కూడా మంచి ఫర్టిలిటీ ఉంటుంది అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 40 years అయ్యేసరికి అబ్బాయిలకు కూడా స్పర్మ్ కౌంట్స్ క్వాలిటీ ఇంతకు ముందులాగా అయితే కానే కాదు. ఇప్పుడు అబ్బాయిలకు కూడా ఆఫ్టర్ 40 తగ్గిపోతుంది. సో అబ్బాయిలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఓన్లీ అమ్మాయిలు ఒక్కటే కాదు. అండ్ అమ్మాయిలకి ఓపిక కూడా తగ్గిపోతుంది శివ. ఇప్పుడు 30-35 yearsకి ప్రెగ్నెన్సీ డెలివరీకి 25-28 yearsలో ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీకి అమ్మాయికి ఓపిక ఉండాలి కదా. అమ్మాయిలకు కూడా ఏజ్ పెరిగే కొద్దీ ఓపికలు తగ్గిపోతున్నాయి. ఇంతకు ముందులాగా యాక్టివ్ లైఫ్ స్టైల్ లేదు. సో త్వరగా మాకు కూడా ఆ ఏజ్లో ఆ ఓపిక లేక మేము మేనేజ్ చేయలేక మా అడిషనల్ స్ట్రెస్ ఇవన్నీ ఇంకా అట్లా లేట్ అయ్యే కొద్ది కెరియర్ ఉంటుంది, మనకు మంచి ఇన్కమ్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, కానీ ఎక్కడ ఖర్చు పెట్టాలి మనకు తెలియదు అన్నట్టు అయిపోతుంది అనమాట పరిస్థితి. ఇవన్నీ లేట్ మ్యారేజ్ వల్ల ఎఫెక్ట్. కరెక్ట్. ఎర్లీ మ్యారేజ్ వల్ల అది కూడా మంచిది కాదు. బిలో 18 years ఆ అమ్మాయికి ఫిజికల్ మెచ్యూరిటీ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక బేబీ పెరగాలి, దాంట్లో అది డెలివర్ అవ్వాలంటే ఆ పెల్విస్ ఏదైతే ఉందో అదంతా నీట్గా డెవలప్ అవ్వాలి కదా. అది అండర్ డెవలప్డ్గా ఉంటుంది. వాళ్ళు మెంటల్గా కూడా అంత మెచ్యూరిటీ ఉండదు వాళ్ళకి. అండ్ ఈ ఎర్లీ ఏజ్ మ్యారేజెస్లో ఏమవుతుందంటే ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఉంటుంది పార్ట్నర్ మీద, డొమెస్టిక్ వైలెన్స్కి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అండ్ ఈ అన్సేఫ్ సెక్స్ కానీ అన్సేఫ్ అబార్షన్స్ కానీ వాళ్ళకి తెలీదు, సరైన అవగాహన ఉండక అన్సేఫ్ అబార్షన్స్కి వెళ్ళి కాంప్లికేషన్స్ అవుతాయి. అండ్ ఎర్లీగా అంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటాం. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కూడా మంచిది కానే కాదు. ఆ టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో చాలా వరకు మనం చూసేది ఏంటంటే డెలివరీ టైంలో ఎన్నో కాంప్లికేషన్స్, అంటే డెలివరీ స్మూత్గా ఉండదు. మిస్క్యారేజెస్ ఒకటి, ఈ డెలివరీ టైంలో జరిగే కాంప్లికేషన్స్ ఒకటి, అబ్స్ట్రక్టెడ్ లేబర్, ప్రొలాంగ్డ్ లేబర్, సరిగ్గా అంటే కరెక్ట్గా బేబీ ఫిట్, ఇప్పుడు బేబీ కరెక్ట్గా ఉండాలి, పెల్విస్ సపోర్ట్ చేయాలి, అండ్ కింద సర్విక్స్ ఆ ముఖద్వారం ఓపెన్ అవుతేనే మనకి సాఫీగా డెలివరీ అయిపోతాయి. అన్నిట్లో ప్రాబ్లం ఉంటుంది మనకి. అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఫోర్సెప్స్ కానీ వ్యాక్యూమ్ కానీ వాడి తీయడం కానీ, ఓవరాల్గా ఆమెకి ఒక్కొక్కసారి ఎపిజియోటమీ అంటారు కదా, కింద కట్ చేస్తారు, అది పెద్దగా ఇవ్వాల్సి వస్తుంది. డిఫరెంట్ ఇవన్నమాట. సో షీఈస్ నాట్ రెడీ ఫర్ దట్, బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. బట్ త్వరగా అలా వెళ్ళిపోవడం వల్ల తనకి మెంటల్గా కూడా ఇంతకు ముందులాగా మన ఫ్యామిలీ స్ట్రక్చర్ లేదు. తనకే తనే చిన్నపిల్ల, అప్పుడే తనకి పిల్లలు వస్తారు చూసుకోవడానికి. షీ కాంట్ గివ్ హర్ 100%. వీళ్ళకి అవగాహన లేక ఈ ఎర్లీ ఏజ్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీ అని పల్లెటూర్లలో అంటే రూరల్ ఏరియాస్లో చాలా చూస్తాం. అందులో ఈ ప్రెగ్నెన్సీలో ఈ ప్రొలాంగ్డ్ అబ్స్ట్రక్టెడ్ లేబర్స్ వల్ల బ్లడ్ లాస్ అవుతుంది, ఇంకా ఎక్కువ. ఆల్రెడీ బ్లడ్ తక్కువ ఉంటుంది, మళ్ళీ బ్లడ్ లాస్ అవుతుంది, సరిగ్గా తినరు వాళ్ళు. ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా ఎక్కువగా చూస్తున్నాం వాళ్ళలో. ఇండియాలో మెడికల్ ఎక్స్పెన్సెస్ వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 5 కోట్ల మంది పావర్టీలోకి వెళ్ళిపోతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే ఒక్క మెడికల్ బిల్ చాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఈజీగా అప్పుల్లోకి తోసేయడానికి.
చేయడానికి. మనం ప్రతి నెల ఎన్నో ఖర్చులు చేస్తూనే ఉంటాం, అందులో కొన్ని అవసరం ఉన్నా లేకపోయినా. కానీ ఈ ఒక్క చిన్న నిర్ణయం మీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మీకు దూరం కాకుండా చేస్తుంది. అదే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. మీ ఏజ్ అండ్ హెల్త్ ని కన్సిడర్ చేసుకుని స్టార్టింగ్ ఫ్రమ్ మంత్లీ 400 to 500 రూపీస్ తో అప్ టు 1 crore వరకు కవరేజ్ ప్లాన్ పొందవచ్చు విత్ అప్ టు 25% డిస్కౌంట్ అండ్ 30 minutes క్లెయిమ్ సపోర్ట్ సర్వీస్ కూడా పొందవచ్చు. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ విత్ మెటర్నిటీ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ ఏ మదర్ ఆల్రెడీ 6 months ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఈ ప్లాన్ తీసుకున్నా ఆమె ఈ ప్లాన్ యొక్క ఫుల్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ బేబీ డెలివరీ కోసం ఫిక్స్డ్ మెటర్నిటీ బెనిఫిట్ 50,000 అందిస్తుంది. అండ్ మీరు తీసుకోవాల్సిన సెకండ్ ఇంపార్టెంట్ వన్ ఇస్ టర్మ్ ఇన్సూరెన్స్. ఈ మధ్య లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ గా మారిందంటే ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఫ్యామిలీ భారాన్నంతా భుజాలపై మోసే వారికి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీపై సానుభూతి చూపే వాళ్ళే తప్ప సాయం చేసే వాళ్ళు కరువైపోతారు. ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే ఫినాన్షియల్ బర్డెన్ నుంచి ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ఏదైనా ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా చాలా చాలా అవసరం. మీ ఏజ్ అండ్ హెల్త్ ని కన్సిడర్ చేసుకుని మంత్లీ 699 రూపీస్ తో అప్ టు 2 crore వరకు టర్మ్ ప్లాన్ పొందవచ్చు విత్ 15% డిస్కౌంట్. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్లు ప్రొవైడ్ చేస్తున్న హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ లన్నీ ఒకే చోట కంపేర్ చేసుకొని మీకు ది బెస్ట్ అనిపించిన హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. లైఫ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ చాయిసెస్ వి మేక్, సో మేక్ ద రైట్ చాయిస్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. బిఫోర్ మ్యారేజ్ అబ్బాయి గురించి అమ్మాయి, అమ్మాయి గురించి అబ్బాయి బేసిక్ గా తెలుసుకోవాల్సిన థింగ్స్ ఏంటి? చాలా మంది అడుగుతారు, శివ ఏంటి ఎలాంటి టెస్ట్లు చేసుకోవాలి, హౌ టు బీ ష్యూర్ అట్లా అనేసి అడుగుతారు. సో మేజర్ ఇంపార్టెంట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కొన్ని మనం రెగ్యులర్గా టెస్ట్ చేసేవి ఏంటంటే హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సిఫిలిస్, వీడిఆర్ఎల్ టెస్ట్ అంటాము, ఈ క్లెమైడియా, హెర్పీస్ ఇవి కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్ చెక్ అనమాట. అండ్ అది కాకుండా కూడా కొంతమంది ఫ్యామిలీస్లో కొన్ని ఇన్హెరిటెడ్ డిజీజెస్ నడుస్తూ ఉంటాయి, కొన్ని జెనెటిక్ థాలసీమియాస్ అంటాము, అట్లా రకరకాలు ఉంటాయి అనమాట. అవి కూడా కొంత మన వాళ్ళు అంటారు కదా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని చెప్పి, ముఖ్యంగా మేనరికం మ్యారేజెస్ ఆస్తులను కాదు హెల్త్ చూడాలి ఖచ్చితంగా. అంటే ఎట్లాంటి కండిషన్స్ రన్ అవుతున్నాయి ఫ్యామిలీస్లో, ఎలా ఇప్పుడు ఒక్కొక్కసారి ఒబేసిటీ కూడా ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా మేనరికంలో ఎక్కువ చూసుకోవాలి. అంటే మేనరికంలో వస్తే ప్రాబ్లం ఎలాంటిది వస్తుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్ ఏషియాలో చాలా కామన్గా మనం థాలసీమియాస్ అనేసి చూస్తాము శివ. థాలసీమియాస్ అంటే ఏంటంటే ఇట్స్ ఆటోసోమల్ రెసెసివ్ అంటాం. రెసెసివ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి 2 pairs ఆఫ్ జీన్స్ ఉంటాయి కదా, సో అది ఒక్క జీన్ మీదే ఉందనుకోండి అది ఎక్స్ప్రెస్ అవ్వదు, 2 జీన్స్ మీద ఉంటేనే ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఒక జీన్ మీదే ఉందనుకోండి మిమ్మల్ని క్యారియర్ అంటాం. అంటే యూఆర్ క్యారింగ్ ద జీన్ బట్ యూ డోంట్ హ్యావ్ ద డిసీజ్. అలా ఇద్దరు క్యారియర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, ఇన్ కేస్ బోత్ క్యారియర్ జీన్స్ కనుక బేబీకి వస్తే ఆ సెట్ బోత్ సెట్స్లో ఉంటే కనుక ఇట్ విల్ ఎక్స్ప్రెస్ అనమాట. థాలసీమియా అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ఇలాంటి కండిషన్స్కి ఏంటంటే మనము అవి డిటెక్ట్ చేసినప్పుడు జెనెటిక్ స్క్రీనింగ్ అవి చేయించుకోమని చెప్తాము. అండ్ అది కాకుండా జనరల్గా చూడాల్సింది మనము ఇప్పుడు ఎక్కువ యూత్లో మనం చూస్తుంది షుగర్లు తొందరగా వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ఉంటుంది, పీసీఓ కానీ ఇంకా అంత అడ్వాన్స్ అవ్వలేదు, బట్ ఒక సిమెన్ అనాలిసిస్ కూడా చేయిస్తే బెటర్ అండి. అంత బ్రాడ్ మైండ్ ఇంకా రెగ్యులర్గా చూడట్లేదు. ఇప్పుడు బయట మంచి మంచి డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కూడా ప్రీ మ్యారిటల్ హెల్త్ ప్యానెల్స్ అని వస్తున్నాయి, ఈ అన్ని కవర్ చేస్తున్నాయి అనమాట, ఒక లిస్ట్ ఆఫ్ టెస్ట్. సో దాంట్లో కూడా ఆప్షనల్ మనం సిమెన్ అనాలిసిస్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, స్పర్మ్స్ ఎలా ఉన్నాయి, కౌంట్ ఎలా ఉంది. అండ్ అమ్మాయిల్లో కూడా మనము ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది ఏఎంహెచ్ అనేది, బ్లడ్ టెస్ట్. ఆ ఏఎంహెచ్ ఏంటంటే ఎంత కరెన్సీ మనకి ఇంకా లెఫ్ట్ ఓవర్ ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది మనకి ఎంత రిజర్వ్ ఉంది అని చూపిస్తుంది. సో అట్లా బేసిక్ టెస్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఫర్టిలిటీ తెలుసుకోవచ్చు, ఏదన్నా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రిస్క్ ఉందా తెలుసుకోవచ్చు, ఈ జెనెటిక్ కండిషన్స్ అండ్ జనరల్ హెల్త్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఉండే అంటే ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ అంటే ఈ యంగ్స్టర్స్ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళలో కొంతమందికి కపుల్స్లో ఒక పార్ట్నర్కి అసలు నాకు కిడ్స్ వద్దు అంటారు, ఒకరికేమో కనాలని ఉంటుంది. సో ఇవి కూడా పెళ్ళికి ముందర డిస్కస్ చేసుకుంటే బెటర్, మ్యారేజ్ అయ్యాక మళ్ళీ క్లాషెస్ రాకుండా. కొంతమందికి అసలు ఎంత చెప్పినా కూడా ఐ డోంట్ వాంట్ కిడ్స్ అంటారు. సో అట్లా ఒకరి కోసం ఇంకొకరు కాంప్రమైజ్ అవ్వకుండా ముందే డిస్కస్ చేసుకుంటే బెటర్. ఓవరాల్ గా సర్వే చూస్తే కూడా ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేషియో 1.9 చిల్డ్రన్ పర్ ఉమెన్ ఉందన్నమాట. బట్ ఉండాల్సింది 2.1. అంటే ఒక ఉమెన్ 2 పిల్లల్ని కనాలి అట్లీస్ట్. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ అర్బన్ పీపుల్స్ లో అది 1.7 ఉంది యావరేజ్ గా, రూరల్ లో 2.1 ఉంది. ఎంతైతే ఉండాలో రూరల్ పీపుల్ ప్రాపర్ గా ఫాలో అవుతారు. సో మేజర్ గా ఇలా ఫర్టిలిటీ తగ్గడానికి రీజన్స్
ఎడ్యుకేషన్ పెరిగే కొద్దికి ఫర్టిలిటీ తగ్గిపోతూ ఉంది శివ. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది, ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. అమ్మాయిలు ఎక్కువ మందిని కనాలి అనే ఎక్స్పెక్టేషన్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంటే కనుక అమ్మాయిలకి కొన్ని పర్క్స్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మెటర్నిటీ లీవ్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు ఊరికే పిల్లల్ని కనండి అనడం కాదు, ఎడ్యుకేషన్ అఫోర్డబుల్ గా పెట్టాలి, హెల్త్ అఫోర్డబుల్ గా ఉండాలి. కానీ కరెక్ట్ సపోర్ట్ లేదు కదా అమ్మాయిలకి. ఏం చేస్తారు పాపం వాళ్ళైనా. అన్ని వైపులకు వెళ్ళి సపోర్ట్ అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా. సో ఎవ్రీ ఉమెన్ తీసుకోవాల్సిన మేజర్ వ్యాక్సిన్ ఏంటి? సో ఉమెనే కాదు శివ, ఇది యాక్చువల్లీ మెన్కి కూడా ఇండికేటెడ్. హెచ్పివి వ్యాక్సిన్. దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకో వ్యాక్సిన్ అనగానే కొంతమంది అదేదో ఒక భూతంలాగా చూస్తున్నారు, ఎందుకో తెలీదు. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం మనం ఉండే దీంట్లో ఒక్కటే క్యాన్సర్ దట్ కెన్ బి ప్రివెంటెడ్ ఈ సర్వైకల్ క్యాన్సర్. వీ హ్యావ్ వ్యాక్సిన్. వేరే ఏ క్యాన్సర్కి కూడా మనకి వ్యాక్సిన్ లేదు. కానీ అది తీసుకోమని చెప్తే ఎన్నో అపోహలు చెప్తారు. సో ఇప్పుడు మనకి గైడ్ లైన్స్ ఏంటి అని అంటే, ఎట్లా పనిచేస్తుంది వ్యాక్సిన్? మెడిసిన్ అంటే మనం రోగం వచ్చాక వేసుకుంటాం, వ్యాక్సిన్ అంటే రోగం రాకముందే వేసుకుంటాం. సో ఇది ప్రివెంట్ చేస్తుంది తప్ప క్యూర్ చేయదు. అందుకే ఎర్లీగా వేసుకోవాలి అని చెప్తాం. ఎందుకంటే మొత్తం అంత చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం ఉంటుంది. అందుకే వాళ్ళకి 9 to 15 years లోపు ఇస్తే చాలా మంచిది అని చెప్తాం అనమాట. ఎందుకు అని అంటే ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ కంటే ముందే ఇవ్వాలి ఈ వ్యాక్సిన్. బికాజ్ ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి అనేది సెక్షువల్ కాంటాక్ట్తో వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ఫస్ట్ సెక్షువల్ కాంటాక్ట్ కంటే ముందే ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకి దానివల్ల మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. సో బిఫోర్ మ్యారేజ్ ఆర్ బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ కాంటాక్ట్ ఈస్ ద బెస్ట్. అదర్వైజ్ 9 to 15 years అనేది వీ రికమెండ్. 15 to 25 years కూడా ఇట్స్ రెస్క్యూ డోస్. అంటే రెస్క్యూ డోస్ అంటే ఓకే అప్పుడు ఇవ్వకపోతే ఇప్పుడు ఇవ్వండి, ఓకే. ఇంకా 25 to 45 కూడా ఓకే. ఇంకా ఆఫ్టర్ 45 తర్వాత తీసుకొని వేస్ట్. బికాజ్ అప్పటికి ఆల్మోస్ట్ ఆల్ ద సెక్షువల్ ఎక్స్పోజర్ అయిపోయి ఉంటుంది. అండ్ ఎందుకు మరి మెన్కి అంటే ఓన్లీ ఫీమేల్స్కి ఇస్తే చాలు కదా అంటే, ఎందుకు అబ్బాయిలకు కూడా అంటే, ఓన్లీ హెచ్పివి అంటే ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ అనుకుంటారు. ఇప్పుడు మీరు ఈ గర్భసంచి కింద ఈ ముఖద్వారాన్ని సర్విక్స్ అంటాం. సో ఇంటర్ కోర్స్ టైంలో ఈ సర్విక్స్ ఎక్స్పోజ్ అవుతుంది ఆ హెచ్పివి డిఎన్ఏ. కాబట్టి మోస్ట్ కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. బట్ అది అక్కడితో ఎండ్ అవ్వదు. ఓరల్ సెక్స్ ద్వారా కూడా థ్రోట్ క్యాన్సర్స్ వస్తాయి మెన్కి. ఇన్ఫెక్టెడ్ సీమెన్ వల్ల రీసెంట్గా మైకేల్ డగ్లాస్ కనుకుంటా ఆయన చెప్పాడు, ఇది ఓరల్ సెక్స్ వల్లే వచ్చింది నాకు థ్రోట్ క్యాన్సర్ అనేసి చెప్పాడు. సో ఇది ఇన్ఫెక్టెడ్ సీమెన్ వల్ల థ్రోట్ క్యాన్సర్స్ వస్తాయి, ఏనల్ సెక్స్ వల్ల ఏనల్ క్యాన్సర్స్ వస్తాయి. సో ఇవన్నీ అనమాట. సో ఫీమేల్ నుంచి మేల్ కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా మేల్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రకరకాల హోమోసెక్షువల్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా. సో బెటర్ అంటే ఇండికేటెడ్ ఇన్ గర్ల్స్, బట్ ఇట్ ఈస్ ఆల్సో అడ్వైజబుల్ ఇన్ బాయ్స్. ఏజ్ గ్రూప్ ఏది బాయ్స్ కి? సేమ్ ఇలాగే బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ అంటే యూజువల్లీ టీనేజ్లో. ఇప్పుడు మన ఇండియన్ దీంట్లో నార్మ్స్లో చాలా మంది మ్యారేజ్ ముందర తీసుకుంటారు. దట్ ఈస్ ఓకే. బికాజ్ ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారండి? బేసిక్ అవేర్నెస్ ఏ ఉండదని నేను అనుకుంటున్నాను. నేనైతే ఈ మధ్య చాలా ఇది చూసాను, ఇంప్రూవ్మెంట్ చూసాను. అంటే తెలిసిన వాళ్ళే వస్తాము వేసుకుంటాము. కొంతమంది డెలివరీ అయ్యాక కూడా వేసుకున్నారు, పిల్లలు పుట్టాక కూడా ఓకే ఎందుకైనా మంచిది అనేసి వేసుకుంటున్నారు. ముఖ్యంగా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేసుకోవాలి అట్లా. అండ్ ఇది ఓన్లీ మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే ప్రెగ్నెన్సీ టైంలో ఒక్కటే అవాయిడ్ చేయాలి అంతే. ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నప్పుడు కానీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ మేము ఇవ్వము. బట్ ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేయచ్చు అనమాట. పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏంటి? మన ఫుడ్, మన లైఫ్ స్టైల్, మన స్లీప్, స్ట్రెస్ అండ్ మన ఎక్స్పోజ్ అయ్యే ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్, పొల్యూషన్ అండ్ కెమికల్స్. ఈ 5 వల్లనే ఇప్పుడు ఫుడ్ అడల్టరేషన్, కెమికల్స్ అంటే ఫుడ్ అడల్టరేషన్లో ఫుడ్ అడిటివ్స్ ఇవన్నీ కూడా పెద్ద. కేఎఫ్సీ చూసావా శివ? ఎప్పుడన్నా కేఎఫ్సీ వెనకాల ప్రెగ్నెంట్ ఉమెన్ తినకూడదు అనేసి డిస్క్లైమర్ కింద అది నేను మొన్న రీసెంట్గా చూసా. అంటే వాడు ఏమేం కలుపుతున్నాడో, వాడు ఎందుకు ప్రెగ్నెంట్ ఉమెన్ తినకూడదు అన్నాడు. ఇప్పుడు వాడంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ కాబట్టి పెట్టాడు. అందరూ పెడతారా? కొన్ని లోకల్ బ్రాండ్స్ పెట్టరు కదా. బెస్ట్ బిఫోర్ 36 months, బెస్ట్ బిఫోర్ 2 years, ఇన్ని ఇయర్స్ ఉండాలి అని అంటే ఏమేం కలుపుతారో, అవి ఏ విధంగా ఇదవుతున్నాయో. ఫుడ్ అడల్టరేషన్ అంటే ఇప్పుడు మనం కామన్గా తినే పసుపు, కారము వీటిల్లో కూడా రీసెంట్గా మసాలా పొడులలో కూడా పెద్ద అడల్టరేషన్ ఉందని న్యూస్ వచ్చింది, బ్యాన్ చేశారు. ఏమేం కలుపుతున్నారో, అవి ఎట్లా ఎఫెక్ట్ చేస్తున్నాయో పాపం వాళ్ళు. ఎందుకు మాకు ఇట్లా అయిందంటే మాకు చెప్పడానికి రీజన్ లేదు, అసలు ఎందుకు అవుతుందని మాకే అర్థం కావట్లేదు. అట్లా ఎగ్ నెంబర్స్ తగ్గిపోవడము, రిపీటెడ్గా అట్లా అబార్షన్స్ చేయించుకోవడం వల్ల కూడా అతుకులు వస్తాయి, దానివల్ల అవ్వదు. అండ్ ట్యూబ్స్, కొంతమందికి ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్ ఎఫెక్ట్ అవుతాయి, ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి.
అట్లా కూడా రాదు. సో ఇక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా ఓవరాల్ గా అది ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. కనిపించని 4వ సింహం అన్నట్టు మనకి మెయిన్ ఇప్పుడు కనిపించనివే ఎక్కువ అవుతున్నాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే శివ, ఇప్పుడు పేషెంట్ వస్తాడు నీ దగ్గరికి, అన్ని నార్మలే, ఎగ్స్ నార్మలే, ట్యూబ్స్ నార్మలే, గర్భసంచి నార్మలే, స్పర్మ్ కౌంట్స్ నార్మలే, అన్ని నార్మలే, ప్రెగ్నెంట్ అవ్వకుండా కూడా నార్మల్ అయిపోయింది. అన్ని బాగానే ఉన్నాయి, ఎగ్స్ బాగున్నాయి, స్పర్మ్ బాగుంది, ట్యూబ్స్ కూడా బాగున్నాయి, అయినా అవ్వట్లేదు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ 90% చూస్తున్నాం ఇప్పుడు. ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి? సింపుల్ హోమ్ కుక్డ్ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి. ఊరికే బయట దొరికే చెత్త చెదరం అవన్నీ తినకూడదు. అండ్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఇవన్నీ చేస్తే నేను ఫస్ట్ టైం మానేయమని చెప్తా. ఎందుకంటే ఆ సర్కేడియన్ రిథమ్ చాలా ఇంపార్టెంట్. ఆ హార్మోన్స్ అన్నీ, స్లీప్, స్ట్రెస్ అనేది మన బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తే మన బ్రెయిన్లో ఉండే మాస్టర్ స్విచ్ ఎఫెక్ట్ కావాలంటే ఒక్క స్ట్రెస్ చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఆ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ కంటిన్యూగా కూర్చొని జాబ్ చేసే వాళ్ళు కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఒకసారి లేసి సిటప్స్ చేయడమో, అలా తిరగడమో, ఏదో ఒకటి యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్య ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్ అనేది ఇంతకుముందు ఓన్లీ అబ్బాయిలకు చెప్పేవాళ్ళము, ఇప్పుడు అమ్మాయిలకు కూడా చెప్పాల్సి వస్తుంది. చాలా మంది మెయిన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో కామన్గా మనం కార్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు బయట టీ షాప్స్లో అంతా ఇంతకుముందు అబ్బాయిలను చూస్తాం, ఇప్పుడు అమ్మాయిలను కామన్గా చూస్తాం. సో ఇప్పుడు ఫర్టైల్ అవ్వాలంటే ఎగ్స్ బాగుండాలి. సో ఎగ్స్ బాగాలేవు అంటే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? చాలా మంది ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడం అంటే ఓవర్ నైట్ అయిపోతుంది అనుకుంటారు. చాలా తప్పు. మినిమం 90 days. ఇవాళ నీ బాడీలో రిలీజ్ అవుతున్న ఎగ్ 90 days ముందర నిద్ర లేచింది అంటే, మనం ఏదైతే ఎగ్స్ అన్ని గాఢ నిద్రలో ఉన్నాయి అనుకుంటామో అవి నిద్ర లేచి దానికి ఒక స్టామినా డెవలప్ అయ్యి అవి గ్రో అవ్వడానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని చేసుకొని గ్రో అయ్యి అది అప్పుడు రిలీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి 90 days టైం పడుతుంది. సో అది నిద్ర లేచిన దగ్గర నుంచి మనం దానికి ఒక కరెక్ట్ హార్మోనల్ ఎన్వైరన్మెంట్ అండ్ కరెక్ట్ లైఫ్ స్టైల్ మనం ఇస్తే దానికి అప్పుడే దాని క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ 90 days విత్ అస్, మనం 90 days అన్న ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండాలి. మినిమం 3 months మినిమం టైం పడుతుంది. కాబట్టి ఓపిక్గా కన్సిస్టెంట్గా చేంజ్ చేసుకోవాలి. ఫుడ్ అడిటివ్స్, అడల్టరేటెడ్ ఇవన్నీ మానేసి జంక్, ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ ఇవన్నీ ఆపేసి చక్కగా సింపుల్ ఇండియన్ ట్రెడిషనల్ హోమ్ కుక్డ్ మీల్స్ తీసుకోవడము. అండ్ లైఫ్ స్టైల్లో కూడా ఈ నైట్ షిఫ్ట్స్ కానీ ఇట్లాంటివన్నీ తగ్గించి ఎక్సర్సైజ్ ఎక్కువ పెంచుకొని సెడెంటరీ లైఫ్ స్టైల్స్ స్టాప్ చేయడము, ఇట్లాంటివి చూసుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. మంచి స్లీప్ టైమింగ్స్ అనేవి టైం టు టైం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. మన సెల్ ఫోన్ రేడియేషన్ ఇవన్నీ కూడా దే ప్లే మేజర్ రోల్. సెల్ ఫోన్ టవర్స్ దగ్గర పిట్టలు రాలిపోయి పడిపోతున్నాయి అంటున్నాము. మరి పిట్టలే రాలిపోయి పడిపోతున్నాయి అంటే మన కణాలు ఎంత సెన్సిటివ్గా ఉంటాయి. స్పర్మ్స్, ఎగ్స్ ఇవన్నీ, ముఖ్యంగా స్పర్మ్స్, ఈవెన్ ఎగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఈ ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్లో మనం ఈ కెమికల్స్ విషయానికి వస్తే, ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ గర్భంలో పెరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి మాత్రమే కాదు ఆ నెగిటివ్ అంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి ఎక్స్పోజ్ అయ్యేది. ఆ అమ్మాయిలో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ 5th month ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే ఆ అమ్మాయి లైఫ్ టైం సప్లై ఆఫ్ ఎగ్స్ వచ్చేస్తాయి తనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, నేను నా కూతురునే కాదు, నా కూతురులో పెరుగుతున్న గుడ్డు నుంచి పుట్టబోయే మనవడినో మనవరాలినో కూడా నేను నా లైఫ్ స్టైల్ శాసించగలదు. అంటే 100 years, 3 generations అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏదైతే మదర్ ఎక్స్పోజ్ అయ్యే కెమికల్స్ ఉంటాయో ఆ ఎక్స్పోజర్ వల్ల జీన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నేనే ఉన్నాను, నేను రోజు కొన్ని కెమికల్స్కి ఎఫెక్ట్ అవుతున్నాను అనుకోండి, నేను వాటి నుంచి దూరంగా ఉంటే నేను అవన్నీ రివర్స్ చేసుకోగలుగుతా. కానీ ప్రెగ్నెన్సీలో ఆ పాపకు అలా కాదు. తను మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో ఫేస్ చేస్తున్న ఆ ఇంబ్యాలెన్సెస్ వల్ల తనకి పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. జీన్ లెవెల్లో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. దాన్ని ఎపిజెనెటిక్స్ అంటాం. అది 7 generations పాస్ అవుతుందంట. ఇది ఎట్లా అంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త వెరీ క్రూషియల్ అన్నమాట. వెరీ క్రూషియల్ బికాజ్ అది ఆ బేబీకి మనం ఇచ్చే ఫౌండేషన్ అది. అండ్ ఆ బేబీ ఫ్యూచర్ హెల్త్కి పెద్ద పునాది పడుతుంది ఇక్కడ. అదే మన బాడీని మనం ఏ విధంగా గబ్బు లేపినా సరే ఆ గబ్బు 7 సముద్రాలు దాటినట్టు 7 generations దాటుతుంది అనమాట. అంత ఎఫెక్ట్ ఉంటుంది. 7 తరాలు అని మన పెద్దోళ్ళు అన్నారంటే కూడా మరి వాళ్ళకి ఎలా తెలుసో నాకు తెలియదు, వాళ్ళకి అన్నీ అలా తెలిసిపోతాయి అనుకుంటా. సో మీరు తరతరాలు బాగుండాలి అంటే ఆస్తులు కూడా పెట్టడం కాదు, ఇంట్లో కోడళ్ళని, ఇంట్లో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్టడీస్లో కూడా 7 generations పాస్ అవుతుంది. ఆ జీన్స్లో మార్పులు ఏవైతే ఉన్నాయో బ్యాడు పాస్ అవుతుంది, గుడ్డు పాస్ అవుతుంది, గుడ్డు కూడా ఆ గుడ్డు ద్వారానే పాస్ అవుతుంది అనమాట. అట్లా ఎగ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్తీ ఎగ్ గివ్స్ రైస్ టు హెల్తీ బేబీ. సో ఎగ్స్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు స్పర్మ్ జర్నీ గురించి చెప్పండి. అది ఎలా ఫామ్ అవుతుంది, ఎక్కడ ఫామ్ అవుతుంది,
అవుతుంది, ఎలా జనరేట్ అవుతుంది? అంటే ఇప్పుడు అమ్మాయిలకి మాత్రమే గర్భంలో ఎగ్స్ డెవలప్ అవుతున్నాయి, కానీ అబ్బాయిలకు అలా కాదు. బాయ్ ఉన్నాడు అనుకోండి ప్రెగ్నెంట్ వూమ్లో, తనకి స్పర్మ్స్ వాళ్ళ అమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఏం డెవలప్ అవ్వవు. ఆ అబ్బాయి పెరిగి పెద్దయ్యాక ప్యూబర్టీ రీచ్ అయ్యాక మాత్రమే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అప్పుడే వస్తుంది. అప్పుడే ఆ టెస్టిస్ లోపల చిన్న చిన్న ట్యూబ్యూల్స్ ఉంటాయి, దాంట్లో స్పర్మ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు మన గుండ్రటి జర్మ్ సెల్స్ ఉంటాయి, అవి ఎందుకంటే స్పర్మ్ అంటే దానికి ఒక తల, ఒక మెడకాయ, ఒక తోక ఇలా ఉంటుంది. సో ఆ ప్రాసెస్లోకి మెచ్యూర్ అవుతుంది, స్పర్మటోజెనిసిస్ అంటాం. ఇదంతా అవ్వాలి అండ్ ఆ ట్యూబ్యూల్స్లో నుంచి ఆ స్పర్మ్స్ అన్నీ మళ్ళీ ట్రావెల్ చేస్తూ వచ్చి ఒక ఎపిడిడిమిస్ అంటే అదొక స్టోరేజ్ ఇదనమాట, అక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోర్ అయినవి ఎజాక్యులేషన్ అప్పుడు బయటకు వస్తాయి. ఇది ఎట్లా అంటే ఫ్యాక్టరీ రీసెట్ లాగా ఏ రోజు ఆ రోజే పర్ డే 100 to 200 మిలియన్ స్పర్మ్స్ అప్పటికప్పుడు ఎప్పటికప్పుడే అది. కానీ ఇప్పుడు మనం అనుకున్న ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ స్పర్మాటోజెనిసిస్ ఇదంతా చేంజ్ అవ్వాలి, అక్కడ స్టోర్ అవ్వాలి, అక్కడి నుంచి రావాలి, ఇదంతా ఉంది కదా, దీనికి 90 days టైం పడుతుంది. సో అబ్బాయిలకు కూడా షార్ట్ కట్స్ ఏమీ లేవు. వాళ్ళు కూడా ఏ చేంజ్ అంటే నేను లైఫ్ స్టైల్ చేంజ్, డైట్ చేంజ్, ఇన్ని చేంజెస్ చేసుకొని 1 month అవుతుంది, నాకు మళ్ళీ టెస్ట్ చేయండి అనేసి అంటారు. కానీ వద్దు, 3 months మినిమం చేసుకున్నాకనే వీ షుడ్ ఎక్స్పెక్ట్ చేంజ్, బికాస్ దట్ స్పర్మ్ ట్రావెల్స్ 90 days with us. అందుకే ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే ద మినిమం టైమ్ అండ్ లవ్ అండ్ కేర్ అండ్ సపోర్ట్ వీ నీడ్ టు గివ్ టు దట్ ఎగ్ ఆర్ స్పర్మ్ ఇస్ మినిమం 90 days. అబ్బాయిల్లో అంటే 20s స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, 30s ఎలా ఉంటుంది, 40s ఎలా ఉంటుంది? ఏ ఏజ్ అయినా 20 కానీ 30 కానీ 40 కానీ అసలు ఒక 30 years బ్యాక్కి ఇప్పటికి ఎంత తేడా ఉందంటే, ఇప్పుడు 50 years బ్యాక్ అంటే 1970 అనుకో, 1970లో నార్మల్ స్పర్మ్ కౌంట్ 120 million, ఇప్పుడు 20 million, యాక్చువల్లీ 16 million ఉంటే చాలు ఇప్పుడు నార్మల్ అని చెప్తాము. మొటిలిటీ చూసుకుంటే అప్పట్లో అరౌండ్ 80% వాజ్ ద నార్మల్ మొటిలిటీ, ఇప్పుడు 40% చాలు అంటున్నాం. అప్పట్లో మార్ఫాలజీ అంటే కరెక్ట్ స్ట్రక్చర్ ఏవి అనేసి అవి కూడా అరౌండ్ 60 to 70% నార్మల్ ఉండేవి. ఇప్పుడు ఓన్లీ 4% మాత్రమే నార్మల్ అనమాట. అందుకే WHO ఎవ్రీ నవ్ అండ్ దెన్ దీన్ని రివైజ్ చేస్తూ ఉందన్నమాట నార్మల్ వాల్యూస్ని. సో ఇప్పుడు మనకి రీసెంట్ వాల్యూస్ వచ్చేసి 16 million ఉంటే కూడా నార్మల్, శివ. సో ఇప్పుడు స్పర్మ్ క్వాలిటీ తగ్గడానికి కారణాలు మెయిన్లీ అబ్బాయిల్లో టెస్టిస్ అనేవి బాడీకి బయట ఉంటాయి. టెస్టిస్కి కావాల్సింది ఏంటి అంటే చల్లదనం, అంటే ఎక్కువ హీట్లో అవి పని చేయలేవు. సో అందుకే బాడీ టెంపరేచర్కి అంటే అవి ఒక 4 degrees తక్కువే ఉంటాయి అనమాట. సో దానికి ఒక న్యాచురల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఉంటుంది. మనకి బయట వేడిగా ఉన్నప్పుడు అవి కిందకి వస్తాయి, అండ్ బయట చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం కోసం బాడీకి క్లోజ్గా వస్తాయి. ఎందుకంటే దేవుడు అలా తయారు చేశాడు. ఇట్ నీడ్స్ ఆటోమేటిక్ సిస్టమ్. అండ్ దానికి చల్లదనం కావాలంటే హై టెంపరేచర్స్లో అది పని చేయలేదు. ఇప్పుడు మన గ్లోబల్ వార్మింగ్ కానీ, ల్యాప్టాప్స్ మీద పెట్టుకోవడం కానీ, లేకపోతే టైట్ ఒక అప్పట్లో లుంగీలు ఇవి వేసుకునే వాళ్ళు కదా, సో లూజ్గా అంటే కాటన్ అండ్ బాగా ఏమంటారు ఈ హై టెంపరేచర్స్ ఉండేదానికి ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు టైట్స్ అండర్వేర్స్ కానీ జీన్స్ కానీ వేసుకొని ల్యాప్టాప్ అంటే కంప్యూటర్ ముందు కూడా ప్రొలాండ్గా కూర్చోవడం కానీ, సో ఇవన్నీ నేను రీసెంట్గా ఒకటి చదివాను అనమాట. సమ్మర్లో బైక్ సీట్ హీట్గా ఉంటుంది, బ్లాక్ ఉంటుంది కాబట్టి సీటు బాగా హీట్ ని తీసుకుంటుంది, వెళ్ళి డైరెక్ట్ దాని మీద కూర్చోవడం వల్ల కూడా ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుందని. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. ఆల్కహాల్, స్మోకింగ్. మొన్న చూసా శివ, ఓపీలో అబ్బాయి వచ్చారు, మీకు స్మోకింగ్ అలవాటు ఉందా అనగానే ఉంది అని అన్నాడు. అనగానే వెనకాల కాదు కదా, వెనకాల నుంచి వాళ్ళ మదర్ అదే అండి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదా జాబ్లో, ఇంకా అలవాటు అవుతాయి కామనే కదా అనేసి సమర్థిస్తుంది అనమాట. అలాంటివే తగ్గించుకుంటే మంచిది మనం కొంచెం. అంటే స్మోకింగ్ లో కూడా అంత సమర్థించాల్సిన అవసరం ఏం లేదు. పాపం అమ్మాయి కన్సీవ్ అవ్వట్లేదు అంటే అమ్మాయిదే తప్పు అనుకుంటారు, కానీ అలా ఏం ఉండదు. అండ్ అది కాకుండా ఇంకో రీజన్ శివ, ఒబేసిటీ. అబ్బాయిలు లావుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా అబ్బాయిల్లో కూడా టెస్టోస్టెరాన్ ఉంటుంది, ఈస్ట్రోజన్ కూడా కొంత ఉంటుంది అనేసి. లావుగా ఉండే అబ్బాయిల్లో ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉంటుంది కదా, ఫ్యాట్ టిష్యూలో ఒక హార్మోన్ ఉంటుంది అరోమేటేజ్ అని, అదేం చేస్తుంది అంటే టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ ఫ్యాట్ ఉండే అబ్బాయిలలో ఈస్ట్రోజన్
ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది. మీరు చూస్తే ఫ్యాట్ ఉండే వాళ్ళలో బ్రెస్ట్ కూడా ఉంటాయి, బ్రెస్ట్ డెవలప్ అయి ఉంటాయి. అది ఎందుకంటే ఒక రకంగా ఈస్ట్రోజన్ వల్ల అనమాట. సో ఫస్ట్ వాళ్ళు వెయిట్ తగ్గాలి. అమ్మాయికి వెయిట్ ఎక్కువ ఉంటే పీసీఓ వస్తుందని ఎలా అయితే చెప్తున్నామో, అబ్బాయిలు వెయిట్ ఉంటే కూడా వాళ్ళకి షుగర్ రావడం కానీ, ఈ ఈస్ట్రోజన్ ఎక్కువ అయిపోయి వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి దానివల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడము. సో ఫిట్నెస్ అనేది అమ్మాయికి ఒక్కటే కాదు, అబ్బాయికి కూడా చాలా అంటే చాలా అవసరం. సో స్పర్మ్ క్వాలిటీ పెరగాలంటే ఏం చేయాలి మరి? సేమ్ ఏవైతే మనము మంచి లైఫ్ స్టైల్, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి, అండ్ మంచి డైట్ తీసుకోవాలి, అండ్ ముఖ్యంగా వీళ్ళకి టెస్టోస్టెరాన్ హార్మోన్ బాగా ఉండాలి స్పర్మ్స్కి అంటాం కదా. సో మన డైట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఈ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి మేము ఇచ్చే ప్రిస్క్రిప్షన్ కూడా ఫస్ట్ ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ కొన్ని మినరల్స్ లైక్ జింక్, ఎల్ కార్నిటిన్ అని ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట సప్లిమెంట్స్. సో జింక్ రిచ్ ఫుడ్స్ అంటే లైక్ ఈ సీడ్స్ ఉంటాయి, పంకిన్ సీడ్స్ అని, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, జింక్ రిచ్ ఫుడ్స్ అంటాం. అట్లాగే మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ ఒక్కొక్కసారి డైట్లో అందనప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవాలి. అండ్ ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే గుడ్ ఫ్యాట్స్ అనుకున్నామో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టెస్టోస్టెరాన్. సో మంచి ఫ్యాట్స్ ఉండాలి. ఈ జీరో ఫ్యాట్ డైట్లు ఇలాంటివన్నీ ఫాలో అవ్వకూడదు. తీసుకోవాలి ఫ్యాట్, కానీ మంచి ఫ్యాట్ తీసుకోవాలి. మనం అవాయిడ్ చేయాల్సింది షుగర్, ఫ్యాట్ కాదు. గుడ్ ఫ్యాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇంకోటి ఈ హీట్ అది కూడా అవాయిడ్ చేయమని చెప్తాము. ల్యాప్టాప్స్ ఎక్కువసేపు పెట్టుకోకండి, లూజ్ క్లోదింగ్ వేసుకోండి, మంచిగా నిద్రపోండి. థ్యాంక్స్. ప్రతిదానికి అది వెనకాల ఒక లేయర్ అనమాట. కరెక్ట్ నిద్ర ఉందంటే నీ ఆరోగ్యాన్ని నువ్వు కరెక్ట్ పెట్టుకున్నట్టు. కరెక్ట్. తిన్నామా పడుకున్నామా తెల్లారింది అనేది ప్రాపర్ తిను, ప్రాపర్ గా పడుకో, ప్రాపర్గా తెల్లారిద్ది నీకు. కరెక్ట్. అండ్ ఈ స్మోకింగ్ విషయానికి వస్తే ఓన్లీ మనకి స్పర్మ్ క్వాలిటీ మాత్రమే కాదు, ఈవెన్ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కూడా చూస్తున్నాం అనమాట. అంటే కరెక్ట్ ఎరెక్షన్ రాదు వాళ్ళకి, అండ్ ఇంపార్టెన్స్ అంటాం దాన్ని. సో ఇది తగ్గించుకోవాలి అని అంటే చాలామంది మీరు చూసే ఉంటారు, వయాగ్రాలు వాడుతూ ఉంటారు. బట్ నన్ను అడిగితే వాళ్ళు వాడే నేనేలా చూస్తానండి. రీటేక్ చాలా మంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్కి కామన్గా వయాగ్రా వాడుతూ ఉంటారు. బట్ ద బెస్ట్ వయాగ్రా దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ ఈస్ టు స్టాప్ స్మోకింగ్ స్టాప్ చేస్తే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లు ఇవన్నీ పోతాయి అన్నమాట. బికాస్ స్మోకింగ్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ బ్లడ్ వెజల్స్ అన్నీ పాడైపోతే ఇంపార్టెంట్ అయిపోతారు, అంటే దేర్ ఇస్ నో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో స్పర్మ్ గురించి, ఎగ్స్ గురించి మాట్లాడాం కదా. ఏ డేట్లో కలిస్తే ప్రెగ్నెన్సీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి? ఈ ప్రెగ్నెన్సీలో ఫర్టైల్ డేట్స్ అనేవి మనం ఎక్కడ చెప్పగలుగుతామంటే ఓన్లీ రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళల్లో మాత్రమే ఫర్టైల్ పీరియడ్ ఇది అని మనం చెప్పగలం. అసలు సైకిల్స్ రెగ్యులర్గా లేవనుకోండి, ఈ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందని మనం చెప్పలేము అనమాట. సో రెగ్యులర్ సైకిల్స్ అంటే ఈ 22 to 35 డేస్ సైకిల్ ఏదైతే ఉందో, సో యూజువల్గా ఏమవుతుంది అని అంటే వాళ్ళకి నెక్స్ట్ ఎక్స్పెక్టింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు 22 డేస్ ఉన్న వాళ్ళకి ఒక డేలో ఎక్స్పెక్ట్ చేస్తారు, 35 డేస్ ఉన్న వాళ్ళకి ఒక డేలో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. దాని నుంచి 2 వీక్స్ మైనస్ చేయమని చెప్తాం, 14 డేస్ మైనస్ చేయాలి. మీకు నెక్స్ట్ పీరియడ్ వచ్చే 14 డేస్ ముందర మోస్ట్ ప్రాబబ్లీ మీ ఎగ్ అప్పుడు రిలీజ్ అయి ఉంటుంది. బికాస్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత విత్ ఇన్ 14 డేస్ మీకు పీరియడ్ రావాలి. సపోజ్ మీకు షార్ట్ సైకిల్ ఉందనుకోండి, 7 to 8 డేస్ లోపే మీకు ఎగ్ రిలీజ్ అయిపోతున్నట్టు. ఎటు తిరిగి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత విత్ ఇన్ 14 డేస్ మీకు పీరియడ్ వస్తుంది. సో నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ నుంచి 14 డేస్ మైనస్ చేసుకుంటే మీకు మోస్ట్ ప్రాబబుల్ డే ఆఫ్ ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ అయిన రోజు వస్తుంది. అక్కడికంటే ముందు 4 డేస్, తర్వాత 4 డేస్, ఆ 8 డేస్ మీకు ఫర్టైల్ పీరియడ్. ఈ 8 డేస్లో ఎలాంటి హైరానా పడక్కర్లేదు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇంటర్ కోర్స్ సరిపోతుంది. ఎందుకు అని అంటే స్పర్మ్ లైఫ్ స్పాన్ 72 hours శివ. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ రోజు ఇంటర్ కోర్స్ చేస్తే ఆ స్పర్మ్ అనేది 72 hours అది అలైవ్ ఉంటుంది. ఇట్ విల్ బి కేపబుల్ ఆఫ్ ఫర్టిలైజింగ్ ద ఎగ్ ఏంటంటే 1 day టైం ఇస్తుంది స్పర్మ్కి. నువ్వు వచ్చి 24 to 48 hours నువ్వు వచ్చి మీకు ఫర్టిలైజ్ అవుతే సరే, లేదంటే నేను వెళ్ళిపోతా ఉంటుంది. అట్లా అది క్లాష్ అవుతే చాలు. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్, ఎవ్రీ రోజు విడిచి రోజు కలిస్తే సరిపోతుంది అనమాట. బేసిక్గా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 1 day అది దట్ విల్ బి అలైవ్. దాని తర్వాత డీజనరేట్ అయిపోతుంది. ఎంత ఉంటుంది కళ్ళకు కనిపించని కణం అది డీజనరేట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఒక 2 weeksకి మనకి పీరియడ్ వస్తుంది. అది ఈ డ్యూరేషన్లో ఏం జరుగుతుంది? ఈ డ్యూరేషన్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ గర్భసంచి వెయిట్ చేస్తుందా, నాకు బేబీ వస్తుందేమో అనేసి వెయిట్ చేస్తుంది. ఏదైతే ఎగ్ రిలీజ్ అయిందో, ఎగ్ రిలీజ్ అయ్యాక
బేబీ వస్తుందన్నా బేబీ రావట్లేదన్నా రెండు దాంట్లలో కూడా మనకి ప్రొజెస్ట్రాన్ వస్తుంది. ఓకే. ఎందుకంటే ఒకవేళ ఫామ్ అవుతే ఎగ్ ఇది ప్రిపేర్ అవ్వాలి కదా గర్భసంచి. బేబీ లేకపోతే కూడా పొర బాగా ఫామ్ అవుతుంది, వస్తుందేమో అని 1 వీక్ వెయిట్ చేస్తుంది మన గర్భసంచి. 1 వీక్ వరకు కూడా రాకపోతేనే అప్పుడే ఇట్ విల్ గెట్ రెడీ టు షెడ్ ద ఎండోమెట్రియం. తప్ప గర్భసంచి అది చాలా సిన్సియర్ అండ్ మదర్లీ డివైన్ ఆర్గన్. అది దేని పని అది ప్రాపర్ గా చేసేది, మన పని మనం కరెక్ట్ చేసేది చాలు. కరెక్ట్. బాడీలో ఏ చేంజెస్ వస్తే ప్రెగ్నెంట్ అయినట్టు, అంటే ప్రెగ్నెన్సీని ఎలా కన్ఫర్మ్ చేయాలి, ఎలాంటి టెస్టులు చేయాలి? సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది అని మనకి డౌట్ ఎప్పుడు వస్తుంది అంటే పీరియడ్ మిస్ అయినప్పుడు డౌట్ వస్తుంది. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే పీరియడ్ మిస్ అయినాక చాలా డేస్ వెయిట్ చేశాక చేసుకోవాలేమో టెస్ట్, ప్రెగ్నెన్సీ టెస్ట్ అనుకుంటారు. అలా ఏమి ఉండదు. పీరియడ్ మిస్ అయిన మరుసటి రోజే చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర బయట దొరికే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లు కిట్లు, యూపీటీ కిట్స్ అంటాము. ఇవేంటంటే దే విల్ ఐడెంటిఫై ద నెక్స్ట్ డే ఆర్ ద ఫాలోయింగ్ డే కూడా మీకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. అయితే మనము ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ ఏదైతే ఉంటుందో దాంతో టెస్ట్ చేసుకోవడం బెటర్. సో ఒక 2 or 3 drops వేయమని చెప్తారనమాట ప్రొవిజన్లో. కొంతమంది ఆవేశంగా చాలా ఎక్కువ వేయడము అట్లా ఫాల్స్ రీడింగ్స్ వస్తాయి. సో ఒక 2 or 3 drops ఆ ప్లేస్లో మనం వేస్తే మనకి ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, పింక్ లైన్, దాన్ని సి అనేసి ఉంటుంది. టీ అని ఇంకొక అక్షరం దాని కింద ఖాళీగా ఉంటుంది. మనం ఎప్పుడైతే యూరిన్ వేస్తామో అప్పుడు సి పక్కన టీ లైన్ కూడా వచ్చింది అని అంటే పింక్ లైన్, దెన్ ఇట్ ఇస్ పాజిటివ్. లైన్ ఏమీ రాలేదు అని అంటే ఇట్ ఈస్ నెగిటివ్. అయితే ఈ టెస్ట్ రీడ్ చేయడం అనేది వితిన్ 10 minutes మనం రీడ్ చేయాలి టెస్ట్ని. యూరిన్ వేసిన 10 minutes లోపు రీడ్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే మేము యూరిన్ వేసాక ఒక 1 hourకి మాకు పాజిటివ్ వచ్చింది అంటారు. బట్ ఇట్ ఈస్ నెగిటివ్ అనమాట. అంటే ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ ఫాల్స్ పాజిటివ్. లేట్ అయితే అది అవకాశం ఉంటుంది. లేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక లైన్ వస్తుంది, అది కౌంట్ చేసుకోకూడదు. ఇన్ కేస్ ఏదైనా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో డౌట్ ఉందనుకోండి, ఫెయింట్ లైన్ వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళు సి కింద ఏదైతే ఆ రెడ్ లైన్ ఇస్తారో టీ కింద అలాంటి లైనే వస్తే పాజిటివ్ అన్నాం కదా. కొంతమందికి ఫెయింట్ లైన్ వస్తుంది, అంటే అంత థిక్గా కాకుండా ఫెయింట్గా వచ్చింది అంటారు. సో అట్లా డౌట్ఫుల్గా ఏదన్నా ఉన్నాయి కేసెస్ అని అంటే మనము బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా మనం ఈ అన్ని టెస్ట్లలో టెస్ట్ చేసే హార్మోన్ ఏంటి అంటే బీటా హెచ్సిజీ. బీటా హెచ్సిజీ అనేది ప్రెగ్నెన్సీ హార్మోన్. అది మనకి పాజిటివ్ ఉంది అంటే ప్రెగ్నెంట్ ఉన్నట్టు. సో ఇట్లా మనకి ఆ బీటా హెచ్సిజీ ఏదైతే ఆ పిండం అతుక్కున్న తర్వాత చుట్టుపక్కల ఫామ్ అయ్యే సెల్స్ నుంచి ఫామ్ అవుతుందో దాన్ని బట్టి మనం టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ పాజిటివా కాదా అనేసి చెప్తాం. బేసిక్గా అది టెస్ట్ చేస్తున్నప్పుడు అల్ట్రాసౌండ్తో టెస్ట్ చేస్తున్నప్పుడు బేబీని ఎఫెక్ట్ చేస్తాయా? చాలా మంది అడుగుతారు ఈ క్వశ్చన్. అంటే స్కాన్ చేస్తున్నారు కదా నా బేబీకి ఏం అవ్వదా అని. అసలు అల్ట్రాసౌండ్లో ఎలాంటి రేడియేషన్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ వీటిల్లో రేడియేషన్ ఉంటుంది. సో మనం వేరే ఏ రీజన్ కన్నా చెస్ట్ ఎక్స్రే ఆర్ సిటీ స్కాన్ చేస్తే మనము లెడ్ ఏప్రన్ అనేసి వేస్తాం అనమాట. అంటే లైక్ బేబీకి ఒక లెడ్ షీల్డ్ అనేది ఉండేటట్టు చూస్తాం. అందులో అత్యవసరం అయితేనే తప్ప చేస్తాం, కానీ యూజువల్గా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఎక్స్రే కానీ సిటీ కానీ చెయ్యము. ఎంఆర్ఐ చెయ్యొచ్చు, బట్ విత్ కాంట్రాస్ట్ చేయకూడదు, వితౌట్ కాంట్రాస్ట్ చేయొచ్చు. అల్ట్రాసౌండ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. అసలు ఎన్ని అల్ట్రాసౌండ్లు అయినా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. సో దానిలో రేడియేషన్ కాకుండా జస్ట్ సౌండ్ వేవ్స్ నుంచి దాని పీక్స్ బట్టి మీరు డిసైడ్ చేస్తారు. కరెక్ట్ కరెక్ట్. ఓకే ఫైన్. సో ఇవన్నీ ఏంటంటే మనం చేసే టెస్ట్లు. పేషెంట్కి కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు పీరియడ్ మిస్ అయింది, ఏదో కడుపులో వికారంగా ఉంది అంటారు, వామిటింగ్ వచ్చినట్లుంది, అది ఆ నాజియా వామిటింగ్ అవి, కొన్ని స్మెల్స్ పడవు వాళ్ళకి, మార్నింగ్ సిక్నెస్ యూజువల్గా మార్నింగ్ టైం ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేసి చూస్తాం. అంటే ఈ పిండం ఎప్పుడైతే అతుక్కొని గర్భసంచిలోకి చొచ్చుకెళ్తూ ఉంటుందో అప్పుడు కొంత బ్లీడింగ్ చూస్తాం అనమాట. దాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడ్ అంటారు. అండ్ జనరల్గా కూడా అమ్మాయికి కొంచెము టయర్డ్గా, ఫెటీగా అంటే అలసటగా, అలా టయర్డ్గా అనిపిస్తూ ఉండడం అలా ఉంటుంది యూజువల్గా. ఆ ఫస్ట్ కైండ్ ఆఫ్ సింప్టమ్స్ కనిపిస్తాయి. ఆకలి ఎక్కువ అవ్వడం అలా కూడా ఉంటుంది. బేబీ హెల్త్ బాగుండాలంటే ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తినాలి ప్రెగ్నెంట్ లేడీ? చాలామంది ఏమంటారంటే ఇద్దరికి సరిపోయేంత తినాలి నువ్వు అనేసి పెద్ద ఇది ఉంది. అదంతా అపోహ. అలా ఏమి ఉండదు. అంత తింటే ఆ అమ్మాయి పాపం వెయిట్ పెరిగిపోయి మళ్ళీ దానివల్ల అడిషనల్ కాంప్లికేషన్స్ వస్తాయి. మనకి పర్ డే 300 to 350 క్యాలరీస్ ఎక్స్ట్రా తీసుకుంటే చాలు ప్రెగ్నెన్సీ. అండ్ యూజువల్గా చాలామంది ఫస్ట్ 3 monthsలో కొంత వెయిట్ తగ్గుతారు కూడా ఈ అన్ని సిమ్టమ్స్ వల్ల. సో తనకి ఆకలి బట్టి కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవడం, ఎక్కువ శాతం ఒకటేసారి తీసుకుంటే వామిటింగ్ రావడం ఇలా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ 3 months
మంత్స్లో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి థైరాయిడ్ ఇవన్నీ మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. షుగర్స్ ఇవన్నీ నార్మల్ ఉండాలి, లేకపోతే బేబీలో డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ వస్తాయి అనమాట. అండ్ ఇంకా చాలా మంది ఫ్రూట్ జ్యూసులు తెగ ఆపిచ్చేస్తూ ఉంటారు శివ. బెటర్ ఫ్రూట్ తినడము. ఫ్రూట్ జ్యూస్లు అనేది ఎప్పుడూ వద్దు. సడన్గా 4-5 ఫ్రూట్స్లో ఉండే షుగర్ బాడీలోకి వెళ్ళేసరికి జరిగే ఆ హార్మోనల్ చేంజెస్, ఆ ఇన్సులిన్ రిలీజ్ అవ్వడం ఇవన్నీ అంత మంచిది. అంత హై షుగర్స్ కూడా ఇట్స్ నాట్ గుడ్. సో మంచి ఫ్రూట్స్ తీసుకోండి. పెస్టిసైడ్స్ ఎక్కువ వేసి గ్రో చేసే ఫుడ్స్ ఉంటాయి కొన్ని, పైనాపిల్ కానీ, గ్రేప్స్ కానీ, ఇట్లాంటివి, కాలీఫ్లవర్ కానీ ఇట్లాంటివి, అవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ రా పప్పాయ అవాయిడ్ చేయాలి, బికాజ్ అది అబార్షన్ కాజ్ చేస్తుంది కాబట్టి. అండ్ జనరల్గా కూడా బయట దొరికే మసాలా, ఫ్రైస్, ఆయిల్స్, జంక్, ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాము. కొంతమందికి ఎక్కువ కాఫీ అలవాటు ఇలా ఉన్న వాళ్ళకి కూడా కాఫీ తగ్గించుకోమని చెప్తాం. ఎక్సెస్ కాఫీ మంచిది కాదు ప్రెగ్నెన్సీలో. పర్ డే ఓన్లీ 2 స్మాల్ కప్స్ ఈజ్ ఓకే. అంతకంటే ఎక్కువ బెటర్ టు అవాయిడ్. నెయ్యి కానీ, వెన్న కానీ, ఇంట్లో గానుగలో ఆడించుకున్న నూనెలు కానీ, రిఫైన్డ్ ఆయిల్స్ కంప్లీట్గా స్టాప్ చేసేయండి. ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్. అంటే ఈ జనరల్గా మనం ఇందాక అనుకున్న మైదా, హై షుగర్ కానీ, రిఫైన్డ్ ఆయిల్స్ కానీ, వైట్ రైస్ కానీ ఇట్లాంటివి తగ్గించి కొంచెం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ జొన్నలు, రాగులు, మిల్లెట్స్ ఇట్లాంటివి తీసుకుంటే చాలా మంచిది. ఈ ఫుడ్ ఇంటేక్ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్, థర్డ్ కి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా, లేకుంటే సేమ్ ఫుడ్ ఫార్మేట్ ఫాలో అవచ్చా? అంటే అన్ని ట్రైమిస్టర్స్లో ఓవరాల్ 9 monthsలో కూడా సీడ్స్, నట్స్ ఇట్లాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం, ఆల్మండ్స్ కానీ నానబెట్టుకొని తినాలి, క్యాషూస్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఇట్లాంటివి, మైక్రోన్యూట్రియంట్స్. దాంతోపాటు మేము ఇచ్చే సప్లిమెంట్స్ కూడా ఖచ్చితంగా వాడాలి. ఎంత వేసుకున్నప్పటికీ కూడా ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ ఇవన్నీ తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ ఫస్ట్ 3 monthsలో ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి, లాస్ట్ 6 monthsలో ఐరన్, కాల్షియం తీసుకోవాలి. ఫుడ్ తింటున్నప్పుడు ఆటోమేటిక్ గా బాడీ వెయిట్ పెరుగుతుంది కదా. కరెక్ట్. సో బాడీ వెయిట్ ఎంత ఉండాలా నార్మల్ గా? మీరు ఏం తినాలి అని అడిగినప్పుడే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. ఫస్ట్ మీ BMI ఎంత అని అడిగిన తర్వాతే మీకు ఒక డైట్ ప్లాన్ నేను చెప్పాలి. ఎందుకంటే BMI బట్టి వెయిట్ గెయిన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు నార్మల్ BMIలో ఉన్నారనుకోండి, ఒక 11 to 16 kgs వరకు త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ మీరు ఇంక్రీజ్ అవ్వచ్చు. యూజువల్గా ఫస్ట్ 3 monthsలో మ్యాక్సిమం ఒక 1 kg, తర్వాత అంటే 4th month నుంచి యాక్చువల్ వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ వీక్కి ఒక 1/2 kg పెరుగుతారు టిల్ ప్రెగ్నెన్సీ. సో ఒక 11 to 16 kgs మీరు పెరగచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మీకు BMI ఎక్కువ ఉందనుకోండి, మీకు అంత లగ్జరీ లేదు, అంత వెయిట్ పెరిగేంత లగ్జరీ లేదు. సపోజ్ మీకు 25 to 30 BMI అనుకోండి, 8 to 11 kgs పెరగచ్చు. సపోజ్ 30 కంటే ఎక్కువ అనుకోండి, 7 to 9 kgs వరకు పెరగచ్చు. సో మీరు ఏజ్ ఎంత, మీ BMIని పట్టే మీరు వెయిట్ పెరగాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత 11 kgs అని అడుగుతూ ఉంటారు కొంతమంది. సో బేబీ వెయిట్ మనకు ఒక 3 kgs ఉంటుంది. బట్ దాంతోపాటు పెరిగే యుట్రస్ అంటే గర్భసంచి పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ లోపల మాయ అంటే ప్లాసెంటా ఉంటుంది, ఉమ్ము నీరు ఉంటుంది, మళ్ళీ మన బాడీలో కూడా బ్లడ్ అనేది నార్మల్ మనకు 5 liters బ్లడ్ ఉంటుంది అని అంటే ప్రెగ్నెన్సీలో ఇంకొక 2 liters పెరుగుతుంది. అండ్ మనకి నీరు అంటే ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట, అదంతా కూడా మనకి వెయిట్ కి కారణం అవుతుంది. ఫైన్ అండి. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ మెంటల్ హెల్త్ ఎలా ఉండాలి? కిడ్స్ గ్రో బిఫోర్ దే బోర్న్ అంటారు కదా. సో అది మదర్ మెంటల్ హెల్త్ కిడ్ పైన ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? చాలా ఎఫెక్ట్ ఉంటుంది శివ. మనకి స్టడీస్ ఇప్పుడు చెప్తున్నాయి కానీ మన పూర్వీకులకి ఎప్పుడో తెలిసి ఇవన్నీ ఎంత మంచి చెప్పేవాళ్ళంటే, మనం చెడు చూడకూడదు, భయంకరమైన సంఘటనలు చూడకూడదు, మనకి బాధ పెట్టే విషయాలు వాళ్ళ దగ్గర చెప్పకూడదు. ఒక ప్రెగ్నెంట్ లేడీని అంటే ఎప్పుడు తను సంతోషంగా ఉండాలి, మంచిగా చూసుకోవాలి. ఇంట్లో కూడా దేవుడి ఫోటోలు కానీ, అమ్మవారి పటాలు కానీ పెట్టుకొని బేబీ గురించే ఆలోచించమని చెప్పేవాళ్ళు. మంచి మంచి మాటలు, పాటలు, ఇట్లా ఎప్పుడు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మీద చాలా ఎంఫసైజ్ చేశారనమాట. నెగిటివ్గా వాళ్ళ దగ్గర చెప్పడము అట్లాంటివి ఏవి చేసేవాళ్ళు కాదు. ఫస్ట్ యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు పిల్లలు పుట్టే కంటే ముందు 9 నెలలు ఫస్ట్ మన గర్భంలో పెరుగుతారు. సో పుట్టిన తర్వాత కంటే కూడా పుట్టక ముందు నుంచే మనం చాలా వాళ్ళ మీద మనం ఎంతో శ్రద్ధ చూపించాలి. పాజిటివ్ మైండ్ ఈజ్ పాజిటివ్ హార్మోన్స్, నెగిటివ్ మైండ్ ఈజ్ నెగిటివ్ హార్మోన్స్. మన బాడీ అంతా కెమిస్ట్రీ, అదే ఇట్స్ నాట్ అ మిస్టరీ, ఇట్స్ జస్ట్ కెమిస్ట్రీ అన్నట్టు. సో ఇట్స్ జస్ట్ కెమికల్స్ అనమాట. హ్యాపీ హార్మోన్స్, హ్యాపీ కెమికల్స్, ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్, మంచి హార్మోనల్ బ్యాలెన్స్, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ బేబీ ఫౌండేషన్ అనేది ఎంతో బాగుంటుంది. ఇప్పుడు అమ్మాయిలు కూడా జనరల్గా మనం లైఫ్ స్టైల్
టిప్స్ చెప్పామనుకో ఎవరు వినరు శివ. కానీ అదే నువ్వు ఇవన్నీ ఫాలో అవుతే నీ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, నీ బేబీ హెల్త్ బాగుంటుంది అని మనం చెప్పామనుకో ఖచ్చితంగా అమ్మాయి కూడా ఖచ్చితంగా పాటిస్తుంది అవన్నీ. మొన్న అట్లే పీసీఓ అమ్మాయి వస్తే వాళ్ళ ఫియాన్సీ అంట ఆయన, ఆ అమ్మాయి చెప్పి వేస్ట్, అసలు ఏం పాటించదు అంటే ఆయన ఏంటంటే నువ్వు అందంగా ఉండాలి కదా, నువ్వు సన్నగా అవ్వు అని చెప్తే ఆ అమ్మాయి సన్నగా అవ్వట్లేదు. నేను ఒకటే మాట అన్న, నీకు మదర్ అవ్వాలని లేదా అంటే ఎందుకు మేడం, నాకు చాలా ఇష్టము, నాకు పిల్లలంటే చాలా ఇష్టం అంది. మరి నీ పిల్లలకి నువ్వు 100% న్యాయం చేయాలి, నువ్వు వాళ్ళకి కరెక్ట్ పునాది వేయాలి అనుకుంటే నువ్వు సన్నగా కావాల్సిందే, అదేదో వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కాదు, లేకపోతే నువ్వు అందంగా కనిపించడానికి కాదు, నీ బేబీ కోసం అని నేను చెప్పంగానే నేను చేస్తాను, నేను తగ్గుతాను, ఖచ్చితంగా తగ్గుతాను అని అంటది. సో మనము కౌన్సిల్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా మాట వింటారు. ఎట్లయితే ప్రాణం పోస్తారో బేబీ విషయానికి వచ్చేసరికి ప్రాణాలు తీసేంత తెగింపు కూడా ఉంటుంది అమ్మాయిలకి, ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. ఫుడ్ మాట్లాడము అండ్ మెంటల్ గా ఎలా ఉంటుందో మాట్లాడము, ఫిజికల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక నార్మల్ యాక్టివ్ హెల్దీ అమ్మాయి షీ కెన్ డూ హర్ డైలీ వర్క్ అదంతా. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఎక్సెసివ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనమాట, అంటే స్ట్రీనస్ యాక్టివిటీస్ లైక్ బరువులు ఎత్తడం, వెయిట్స్ ఎత్తడము, మెట్లు ఫాస్ట్గా ఎక్కి దిగడం కానీ ఇట్లాంటివన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 3 monthsలో ఒక్కొక్కసారి అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని చెప్పి ఒక చోట కూర్చోండి ఏం పని చేయకుండా అని అయితే చెప్పము. నార్మల్గా నువ్వు వాకింగ్ చేసుకోవచ్చు, డైలీ పనులు చేసుకోవచ్చు, మెట్లు కూడా ఎక్కి దిగచ్చు, ఏం కాదు. కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంతే. అంటే నువ్వు అసలే అంటే షీఈ్ నాట్ ఒట్టి మనిషి కాదు, తను నిండు మనిషి, అంటే తను కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంతే. బికాజ్ ఆ ప్రెషర్ అది పడినప్పుడు ఒక్కొక్కసారి ఎందుకు రిస్క్ తీసుకోవడం ఎందుకు, లాస్ట్ 3 months కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంటామే తప్ప యాక్టివ్గా అయితే ఉండాలి, ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి. వాళ్ళు పనులు చేసుకుంటూ ఉండాలి, వంట అన్నీ చేసుకోవచ్చు, హ్యాపీగా జాబ్కి వెళ్ళొచ్చు, డెలివరీ అయ్యేదాకా కూడా జాబ్కి వెళ్ళొచ్చు, ఏమీ కాదు. జస్ట్ ఎక్సెస్ ఫిజికల్ యాక్టివిటీ టూ మచ్గా చేయడం అనేది మంచిది కాదు అని చెప్తాం. నైస్. ప్రెగ్నెంట్ ఉమెన్ కి బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్ ఏంటండి? గర్భసంచి వెనకలే మనకి 2 మెయిన్ బ్లడ్ వెజల్స్, అంటే ఏది, ఒకటి అయోర్టా, ఇంకొకటి ఇన్ఫీరియర్ వీనా కేవా. ఈ 2 గర్భసంచి వెనకలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇలా ఫ్లాట్ గా పడుకున్నారనుకో 4 months వరకు ఏం కాదు, ఎందుకంటే గర్భసంచి ఇంకా అప్పుడు అంత పెద్దగా అవ్వలేదు కదా. కానీ గర్భసంచి పెరిగే కొద్దికి ఆ 2 పైప్స్ ఏవైతే ఆ బ్లడ్ వెజల్స్ ఉన్నాయో వాటి మీద ప్రెషర్ పడుతుంది. అసలు ఫస్ట్ గర్భసంచికి వెళ్ళే బ్లడ్ వెజల్స్ కూడా ఆ మేజర్ పైప్ లో నుంచే వస్తాయి. దాన్ని కంప్రెస్ చేస్తున్నామంటే ఏమవుతుంది, బేబీకి రావాల్సిన సర్క్యులేషన్ కూడా కొంత కాంప్రమైజ్ అవుతుంది. సో యూజువల్గా మేము చెప్పేది ఏంటంటే మీకు మనసు పెరిగే కొద్దికి ఫ్లాట్గా ఎక్కువసేపు పడుకోకండి, మంచిది కాదు. సైడ్కి తిరిగి పడుకోండి, ఏ సైడ్ అయినా ఓకే. బట్ రైట్లో లెఫ్ట్లో మళ్ళీ మేము ప్రిఫర్ చేసేది లెఫ్ట్. అండ్ మన స్టమక్ కర్వేచర్ అలాగే ఉంటుంది, ప్లస్ ఈ రైట్ సైడ్ ఉండే లివర్కి వాటి మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది అనేసి మేము లెఫ్ట్ పడుకోమని చెప్తాం. నార్మల్గా కూడా లెఫ్ట్ పడుకుంటే యాసిడ్ రిఫ్లెక్స్ అనేది తక్కువగా ఉంటుందని. కరెక్ట్. అండ్ లెఫ్ట్ కాకుండా రైట్ సైడ్, అంటే కంటిన్యూగా లెఫ్టే పడుకోలేదు కదా ఆ అమ్మాయి కూడా, సో అటు ఇటు తిరగచ్చు. కానీ సుపైన్ పొజిషన్ అంటే ఇట్లా ఫ్లాట్గా పడుకోవడం వీలున్నంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే. నార్మల్గా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంటర్ కోర్స్ చేయొచ్చా, లేకపోతే అవాయిడ్ చేయడం బెటరా, లేకపోతే ఏమైనా ప్రికాషన్ తీసుకోవాలా? పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు, కానీ కొన్ని కేసెస్లో ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తాం. ఎలాంటి కేసెస్లో అంటే ఒక్కొక్కసారి మాయా అంటే ప్లసెంటా కిందకు ఉంటుంది అనమాట, లో లయింగ్ ప్లసెంటా అంటాం. అలా ఉన్నప్పుడు చేయొద్దని చెప్తాం. ఎందుకు అని అంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ రికరెంట్ అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి కొంతమందికి. ఫస్ట్ 3 monthsలో నాకు 2-3 times అబార్ట్ అయిందండి అని చెప్పినప్పుడు కూడా జాగ్రత్తగా వద్దు అని చెప్తాము. కొంతమందికి ఏంటంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్లో ప్రీటర్మ్ లేబర్, అంటే నెలలు నిండక ముందే బిడ్డలు పుట్టిన హిస్టరీ ఉంటుంది వాళ్ళకు ఆల్రెడీ. అట్లా ఆల్రెడీ ఒకసారి జరిగింది అన్నప్పుడు ఈసారికి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాము. లైక్ అంటే ఈవెన్ లాస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి డ్యూ డేట్ దగ్గరకు వచ్చేసరికి కూడా ఇంటర్ కోర్స్ వల్ల మనకి నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అంటే ఇంటర్ కోర్స్ వల్ల నొప్పులు వచ్చే అవకాశం అని అంటే మనకి ఒక్కొక్కసారి ఏమవుతుంది, డ్యూ డేట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ సీమెన్ ఏదైతే డిపాజిట్ అవుతుందో దాంట్లో కూడా కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి విచ్ విల్ ఇనిషియేట్ లేబర్ అట్లా. సో ఆల్రెడీ ప్రీటర్మ్ లేబర్ అయ్యింది అన్నప్పుడు రిస్క్ తీసుకోవద్దు ఈసారి అని వద్దని చెప్తాము. అండ్ కొంతమందికి స్టిచ్ చేస్తారు, కింద సర్వైకల్ స్టిచ్ అనేసి వేస్తారు ప్రీవియస్ ఇట్లా లాసెస్ అయిన వాళ్ళకి. అలాంటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్ ఇట్స్ వెరీ సేఫ్ శివ, నో ప్రాబ్లం. యూజువలీ హెల్దీ ప్రెగ్నెన్సీలో ఏం అవ్వదు. బట్ యాజ్ ఐ సెడ్ ఇట్లా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మాత్రం
నో. ఓకే. సో వాట్ ఈస్ ప్లసెంటా అండ్ దాని ఫంక్షన్స్ ఏంటి? ఇప్పుడు మనకి ఎట్లయితే లంగ్స్ ఉంటాయి, కిడ్నీస్ ఉంటాయి, మనకి ఏంటి ఫుడ్ తిన్నాక మనకి ఇంటెస్ట్ అంటే పేగులు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి ఏవి బేబీకి సప్లై చేయవు. ఓన్లీ ప్లెసెంటానే దానికి గాలి, నీరు, తిండి, తిప్పలు అన్నీ ఆ ప్లెసెంటానే. ఏం తీసుకోవాలన్నా బేబీ ఏం రిలీజ్ చేయాలన్నా అన్ని దాని నుంచి జరుగుతాయి. బేబీకి న్యూట్రియన్స్ దాంట్లో ఉంచే, వేస్ట్ దాంట్లో ఉంచి వెళ్తుంది, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా దాంట్లో ఉంచి వెళ్తాయి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్లెసెంటా అనేది మొత్తం బేబీకి మొత్తం సప్లై చేసే ఆర్గన్ అనమాట. ఈ ప్లెసెంటా నుంచి మనకి ఉమ్ము నీరు కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ఉమ్ము నీరు అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బేబీకి ఇది ఒక ఇమ్యూన్ బ్యారియర్ లాగా కూడా. సో నెక్స్ట్ మిస్క్యారేజ్ గురించి మాట్లాడదామండి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఇండియాలో అరౌండ్ 3 నుంచి 3.5 కోట్ల మంది ప్రెగ్నెంట్ అవుతుంటే అందులో 7% అంటే అరౌండ్ 20 నుంచి 30 లక్షల మిస్క్యారేజెస్ అవుతున్నాయి. సో మేజర్గా మిస్క్యారేజెస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? సో అది అవాయిడ్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో దీంట్లో 2 రకాలు శివ. ఒకటి వాళ్ళు కావాలని చేయించుకునే మిస్క్యారేజెస్ ఒకటి, ఇంకొకటి సమ్ ప్రాబ్లం వల్ల అది అయిపోతుంది మిస్క్యారేజ్. అవి 2 రకాలు. సో కావాలని చేయించుకునే వాళ్ళల్లో ఫస్ట్ మనకి మరీ యంగేజ్ వాళ్ళు అంటే బిలో 25 ఇయర్స్ అన్మ్యారీడ్ వీళ్ళు వస్తారు. అండ్ ఇంకొక స్పెక్ట్రమ్ ఏంటి అంటే అబౌవ్ 35 మాకు ఫ్యామిలీ అయిపోయింది కానీ వాళ్ళకి ఎలాంటి పర్మనెంట్ మెథడ్ ఆఫ్ ఇది మన ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ ఏది చేసి ఉండరు. సో అందుకు వాళ్ళు మళ్ళీ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ, మాకు ఆల్రెడీ కిడ్స్ ఉన్నారు నాకు వద్దు అనేసి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్మ్యారీడ్ అమ్మాయిలే అనుకోండి, ఒక్కసారి అన్ప్లాన్డ్ అంటే ఓకే శివ, బట్ రిపీటెడ్గా కాకూడదు. అది యాజ్ అ డాక్టర్ ఐఎమ్ నాట్ సపోజ్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. తనకి లేదు నాకు వద్దు ఇట్ ఈస్ అన్ప్లాన్డ్ అన్నప్పుడు ఇట్స్ హర్ డెసిషన్, ఓకే రెస్పెక్టెడ్. బట్ స్టిల్ వీ విల్ టెల్ హర్ ఇట్లా కాదమ్మా మీరు సేఫ్టీ యూజ్ చేయాలి, అట్లీస్ట్ కాండోమ్స్ కానీ ఏదో ఒకటి బ్యారియర్ కాంట్రసెప్షన్ సంథింగ్ యూ హ్యావ్ టు యూజ్, ఇది మీరు అనుకున్నంత ఈజీ కాదు అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ స్టిల్ వచ్చింది అనుకోండి మళ్ళీ నేనైతే చేయను శివ. సో ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండాలి తన బాడీ మీద. అండ్ ఈ అబార్షన్స్ కూడా ఎర్లీగా అంటే లైక్ బిఫోర్ 9 వీక్స్ చేయించుకున్నారనుకోండి, జస్ట్ నార్మల్ మెడిసిన్స్తో అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మోర్ దెన్ 9 వీక్స్ అనుకోండి, ఒక్కొక్కసారి మెడిసిన్స్ పని చేయవు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మేము సర్జికల్గా మళ్ళీ మత్తిచ్చి మళ్ళీ గర్భసంచి క్లీన్ చేయాలి, సక్షన్, క్యూరటాజ్ ఇవన్నీ చేస్తేనే కంప్లీట్గా వెళ్తుంది. కొంచెం పెద్దగా అయి ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మెడికల్ మెథడ్ ఫెయిల్ అవుతుంది. బిఫోర్ 7 వీక్స్, బిఫోర్ 9 వీక్స్ మనకి 99% విత్ మెడిసిన్స్ వెళ్ళిపోతుంది. ఒక ప్రాణాన్ని తెచ్చుకోవడం ఎందుకు, తీయడం ఎందుకు అంటే వెన్ వి నో వీ కెన్ అవాయిడ్ ఇట్, వీ హ్యావ్ టు అవాయిడ్ ఇట్. ఒక్కసారి జరిగితే తప్పు, ప్రతిసారి జరిగిందంటే అది నెగ్లిజెన్స్ కిందకు వస్తుంది. ఒక్కసారి మందులు తీసుకున్న తర్వాత ఒక్కొక్కసారి వేరే దొంగ ప్రిస్క్రిప్షన్లు తీసుకుంటారు. దానివల్ల ఎంత ప్రాబ్లమ్ శివ. ఇప్పుడు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, తనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు డాక్టర్ అంటే స్కాన్ చేసి కానీ మందులు ఇవ్వరు. ఇప్పుడు తను జస్ట్ తీసేసుకుంది అనుకోండి మెడిసిన్, ఆ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి అది బర్స్ట్ అయిందంటే ఇంకంతే ఆ అమ్మాయి లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. అది మొత్తం కడుపు నిండా బ్లీడింగ్ అవుతుంది, ఆ అమ్మాయి ఫెయింట్ అయిపోతుంది. ఆ టైంలో ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు ఈ ట్యూబ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మనకి ఎగ్ వస్తుంది, ఇక్కడ నుంచి స్పర్మ్ వస్తుంది, ఇక్కడ మీట్ అయ్యి అది ఇలా పిండం ఇలా దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ట్యూబ్ హెల్తీగా లేకపోయినా లేకపోతే మోటిలిటీ సరిగ్గా లేకపోయినా ఏమవుతుంది అంటే అక్కడే అతుక్కుంటుంది ట్యూబ్ లో పెద్దగా అయ్యే కొద్దికి ఏమవుతుంది, బర్స్ట్ ఎక్స్పాండ్ అయ్యి బర్స్ట్ అయిపోతుంది. యూట్రస్ లాగా అది విత్ స్టాండ్ చేసుకోలేదు కదా, అవి బర్స్ట్ అయినప్పుడు ఇంకా సివియర్ బ్లీడింగ్ అవుతుంది, ఆ ట్యూబ్ మొత్తం కట్ చేయాల్సి వస్తుంది. ట్యూబ్లలో ప్రెగ్నెన్సీ వచ్చే కేసెస్ ఎంత వరకు ఉంటాయి? 100లో తక్కువే శివ. ఇప్పుడు ఒక 100లో తీసుకుంటే మనకి 1 or 2 ఉండొచ్చు, బట్ ఆ 1 or 2 కూడా చాలా ఫ్యాటల్ కేసెస్ అనమాట, ఎక్టోపిక్స్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. నార్మల్ మీరు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఓన్లీ యూట్రస్ లో వస్తేనే పనిచేసిద్ది. అది పనిచేయడం గురించి కాదు. ఇప్పుడు నేను యూట్రస్ లో లేకుండా బయట ఉన్నప్పుడు నేను ఇచ్చాను అనుకో, అది ఫర్ ఎగ్జాంపుల్ అది బర్స్ట్ అయ్యింది అనుకోండి, ప్రాణానికే ప్రమాదం అనమాట. అట్లా ఉన్నప్పుడు మనం దాన్ని తీసేయాలి త్రూ లాప్రోస్కోపీ, అంటే మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్తోనే మనం దాన్ని ఎక్సర్సైజ్ చేసేయచ్చు. అది అలాగే మనం తెలియకుండా పెద్దగా అది బర్స్ట్ అవ్వకుండా చూసుకోవాలి. మనం నార్మల్ టైంలో ఈవెన్ యూట్రస్లో ఉన్నప్పుడు కూడా మనం మీరు మెడికేషన్ ఇచ్చినప్పుడు అది బర్స్ట్ అవుతుందా? బర్స్ట్ అవ్వదండి, ఎందుకంటే యూట్రస్ కండరాలు చాలా థిక్గా ఉంటాయి కదా, బర్స్ట్ అయ్యేంత ఫ్లిమ్సీ ఆర్గన్ కాదు. ట్యూబ్ అంటే చాలా పల్చగా ఉంటుంది కాబట్టి బర్స్ట్ అవుతుంది. అయితే మరి ఆ పిండము మెడికేషన్ ఏం చేస్తుంది అంటే మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదైతే ప్రొజెస్ట్రాన్ హెల్ప్ చేస్తుందో ప్రెగ్నెన్సీకి, దానికి యాంటీ మెడికేషన్ ఇస్తాం. అంటే ప్రొజెస్ట్రాన్ పని చేయనివ్వకుండా చేస్తుంది అనమాట. ఫస్ట్ మొత్తం దానికి ఉండే సప్లై అంతా కట్ చేసేస్తాం, ప్రొజెస్ట్రాన్ మొత్తం తీసేస్తాం. తర్వాత
కాంట్రాక్షన్ స్టార్ట్ చేస్తాం. Okay. అప్పుడు అది స్లోగా ప్రొజెస్ట్రాన్ లేకపోయేసరికి అది ఆటోమేటిక్గా పడిపోతుంది. అంటే ఆ పడిపోయినది బయటికి రావడానికి ఈ ప్రాస్టాగ్లాండిన్స్ మీసోప్రాస్టాల్ అంటాము. Okay. అది ఇచ్చినందుకు మొత్తం బయటికి రావాలి. అండ్ బయటికి వచ్చిన తర్వాత కూడా ఒక 10 days తర్వాత మళ్ళీ స్కాన్ చేసి చూస్తాం కంప్లీట్గా బయటికి వచ్చిందా లేదా. ఇన్కంప్లీట్ అనుకో ఇంకా లోపల ఏదన్నా మిగిలిపోయింది అనుకోండి, ఖచ్చితంగా అది మళ్ళీ తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. అబార్షన్ అనేది నాట్ అట్ ఆల్ ఈజీ శివ, ప్రాణానికే ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మంచిగా టెస్ట్లు స్కాన్ చేయించుకొని వాళ్ళు మెడిసిన్ ఇచ్చాక వాళ్ళ పర్యవేక్షణలో చేసేవి కూడా ఉంటాయి కొన్ని. సో ఎన్ని వీక్స్ దాకా అబార్షన్ చేసుకోవచ్చు? మనకి లా ప్రకారం అయితే 20 weeks వరకు నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఓకే. బట్ యాజ్ ఐ సెడ్ ఆఫ్టర్ 12 weeks కొంచెం ప్రాసెస్ మినీ లేబర్ లాగా ఉంటుంది అనమాట అది. అండ్ ఆఫ్టర్ 20 weeks మాత్రము కోర్టు నుంచి ఆర్డర్ రావాలి. లైక్ ఒక రేప్ విక్టిమ్ కానీ ఇలా ఉంటే ఒక 4 weeks గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మనకి చేయాలి అని అంటే ప్రాపర్ ఇండికేషన్ ఉండాలి. అంటే బేబీలో సమ్ జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంది విచ్ ఇస్ నాట్ కంపాటబుల్ విత్ లైఫ్, అది మనం ముందే డిటెక్ట్ చేసాము అంటే అట్లాంటి కండిషన్స్లో మాత్రమే వీఆర్ ఎంటైటిల్డ్ టు అబార్ట్ ద బేబీ. ప్రెగ్నెంట్ టైంలో ఎర్లీ డెలివరీ కూడా జరుగుతుంటుంది కదా, 7 months డెలివరీ, ఎర్లీ డెలివరీ, దానికి రీజన్ ఏంటండి? కామన్గా చూసే రీజన్స్ అయితే బీపీ, ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లేకపోతే కొంతమందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వడం వల్ల అట్లా కూడా తొందరగా పెయిన్స్ వచ్చేస్తాయి. అండ్ కొన్ని వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటాం, అలాంటి వాటిల్లో కూడా ప్రీటర్మ్ లేబర్ ఎక్కువ చూస్తాము. అండ్ అది కాకుండా ఊర్లలో అట్లా చూస్తే అండర్ మాల్నరిష్డ్ ఫీమేల్స్ ఉంటారు, అంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, అనీమియా ఉంటుంది, అట్లా వాళ్ళల్లో కూడా మనము ఎర్లీగా పెయిన్స్ రావడం అనేది చూస్తాం అనమాట. అలా వచ్చినప్పుడు బేబీ హెల్త్ ఎలా ఉంటుంది? బేబీ హెల్త్ కరెక్ట్గా బేబీ సరిగా ఫామ్ అయ్యలేదేమో. మనకి NICU ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో బేబీకి రెస్పిరేటరీ డిఫికల్టీస్ ఇవన్నీ ఉంటాయి. సో మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే కంపల్సరీ బేబీని NICUలో పెట్టుకొని కేర్ తీసుకొని తర్వాత బేబీకి అంత నార్మల్ అయ్యాక మన చేతికి ఇస్తారు. ఒక్కొక్కసారి గర్భసంచిలో కొన్ని యూట్రైన్ అనామలీస్ అంటాం, అంటే 2 గదులు అలా ఉంటాయి అనమాట, సెప్టేట్ యూట్రస్ అంటాం. అట్లాంటి టైంలో కూడా త్వరగా పెయిన్స్ రానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు కానీ అట్లాంటి టైంలో కూడా మనం తొందరగా డెలివరీస్ చూస్తాం. సో ట్విన్స్ కానీ ఇంతకుముందు ఒకసారి ఇట్లా అయ్యింది అన్నప్పుడు ప్రీటమ్ అయిన నెలల నిండక ముందు పుట్టిందంటే నెక్స్ట్ టైం రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. అండ్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో ప్రతిదానికి స్ట్రెస్ అనేది ఒక కామన్ పాయింట్ అయింది. కరెక్ట్. ఇండియాలో 60% న్యాచురల్ డెలివరీలు జరుగుతున్నాయి, 40% సిజేరియన్. WHO రిపోర్ట్ ప్రకారం ఓన్లీ 10 to 15% మాత్రమే జరగాల. అండ్ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ సిజేరియన్ జరుగుతున్న స్టేట్ తెలంగాణ విత్ 60%. సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ విత్ 45%. సో మన స్టేట్స్లో ఎందుకు ఎక్కువ సిజేరియన్ జరుగుతున్నాయి? ఖచ్చితంగా సిజేరియన్ కంటే నార్మల్ డెలివరీలో కాంప్లికేషన్స్ తక్కువే అయినప్పటికీ ఎందుకు సిజేరియన్ చేయాల్సి వస్తుంది డాక్టర్లకి అని అంటే, రియాలిటీలో చూస్తే శివ ఇప్పుడు ఇంతకుముందు అంటే 10-12 మంది పిల్లల్ని కనేవాళ్ళు, ఒక 7-8 మంది మిగిలినా కూడా ఓకేగా ఉండేది. కానీ ఇప్పుడు కనేదే ఒకరిని ఇద్దరిని. ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో పేరెంట్స్ కూడా లేరు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రీచ్ డెలివరీస్ అంటే ముందు కాళ్ళతో పుట్టడం అంటారు కదా, అవి ఇంతకు ముందు కనుక్కునే వాళ్ళు కాదు. ఇట్లాంటి వాటికంతా ఏంటంటే ఎలెక్టివ్ సెక్షన్, అంటే ఇంకా అసలు అక్కడ డిస్కషన్ ఏమి ఉండదు. ఉన్న 1 or 2 ప్రెషస్ ప్రెగ్నెన్సీస్లో మేము రిస్క్ తీసుకోలేము, ఎందుకంటే వీ నో ఫ్యూ మిస్హ్యాప్స్ ఎలా అవుతాయి నేను చెప్తాను నీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేబీ వెయిట్ 4 kgs ఉంది అనుకుందాము, అది నార్మల్ డెలివరీ అవ్వడం కష్టం. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మాయ ప్లసెంటా అనేది కింద ఉంది అనుకుందాం, అప్పుడు డెలివరీ అయ్యే ప్రాసెస్లో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో మేము రిస్క్ తీసుకోము, ఖచ్చితంగా రిస్క్ తీసుకోము, ఎందుకంటే ఆ హెవీ బ్లీడింగ్ వల్ల మదర్ ప్రాణానికే ప్రమాదం కావచ్చు. ఎలా చెప్పగలుగుతాము? ఇప్పుడు ఒక్కొక్కసారి మదర్కి బీపీ ఎక్కువ అవుతూ ఉంటుంది, ఫిట్స్ వస్తాయి, ఆ టైంలో కంపల్సరీ డెలివరీ చేసేయాలి. సో ఆ టైంలో నేను నార్మల్ అవ్వాలి అని చెప్పి కూర్చోలేను కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి మదర్కి హార్ట్ కండిషన్ ఏదైనా ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం, డెలివరీ లోడ్ తీసుకునేంత స్ట్రాంగ్గా తన హార్ట్ ఫంక్షనింగ్ లేనప్పుడు ఎలెక్టివ్గా సిజేరియన్ చేస్తాము. ఇట్లాంటివి అట్ ద సేమ్ టైం డెలివరీ అయ్యే ప్రాసెస్లో అంటే నొప్పులు వస్తూ డెలివరీ అవుతున్నప్పుడు కూడా మనకేంటి పెల్విస్ బాగుండాలి, బేబీ కరెక్ట్గా కిందకి రావాలి, అండ్ సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం ఏదైతే ఉందో అది మంచిగా ఓపెన్ అవ్వాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అది సరిగ్గా ఓపెన్ అవ్వదు, ప్రొలాంగ్డ్ లేబర్ ఉంటుంది, ఒక్కొక్కసారి అబ్స్ట్రక్టెడ్ లేబర్ ఉంటుంది, అంటే నారో పెల్విస్, అంటే పెల్విస్ అనేది బేబీకి సరైన స్పేస్ లేకపోవడం వల్ల బేబీ సరిగ్గా కిందకి రాలేదన్నమాట. అట్లా ఉండొచ్చు. సిజేరియన్ ఈజ్ బెటర్ దాన్ ఎ బ్యాడ్లీ కండక్టెడ్ నార్మల్ డెలివరీ. సో ఓవరాల్ గా చేసే ప్రాసెస్ అంతా కూడా హెల్దీ బేబీని
ప్రొడ్యూస్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సిజేరియన్. కరెక్ట్ కరెక్ట్. అదే నార్మల్గా డెలివరీ అయిపోయింది అనుకోండి, మంచిగా నార్మల్ డెలివరీ అయితే ఎంతో అడ్వాంటేజెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఒకటి బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, ఇంకోటి తొందరగా రికవర్ అవుతారు, మత్తు ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ బేబీ సైడ్ నుంచి చూస్తే బేబీ ఆ వెజైనాలో నుంచి వచ్చేటప్పుడు ఆ వెజైనల్ మైక్రోబయోమ్ అంటే ఆ గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి కదా ఆ వెజైనా అండ్ ఏనస్ దగ్గర, దానికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల బేబీ ఫ్యూచర్ గట్ హెల్త్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనమాట. సో దేసే నార్మల్ వెజైనల్ డెలివరీలో పుట్టిన పిల్లలకి బెటర్ ఇమ్యూనిటీ ఉంటుంది అంటారు, బికాస్ దే గెట్ ఎక్స్పోజ్ టు దోస్ బ్యాక్టీరియా వెరీ ఎర్లీ ఇన్ లైఫ్. అండ్ ఆల్సో ఆ స్క్వీజింగ్ ఆ వెజైనా నుంచి ఇట్లా స్క్వీజ్ అయ్యి వస్తారు కాబట్టి ఆ లంగ్స్లో ఉండే నీరంతా బయటకు వచ్చి బేబీకి బ్రీతింగ్ డిఫికల్టీస్ కూడా తక్కువ ఉంటాయి అని చెప్తారు. ఈ అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఇందాక అనుకున్నట్టు ట్రై చేయాలి, బట్ ఒక లెవెల్ వరకే. మనం అతి చేసామనుకో అది మనకి రివర్స్ అవుతుంది. నార్మల్ గా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అబ్బాయి పుట్టాలి అమ్మాయి పుట్టాలని. సో ఆ టైంలో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది నార్మల్ గా? అదే మన ఎల్డర్ జనరేషన్స్ కి అయితే వాళ్ళని మనం చేంజ్ చేయలేము. సో నేను చెప్పినట్టు ఆ ప్రీవియస్ ఆ నార్మ్స్ లో ఉంటారు, ఓకే. బట్ వైఫ్ కి మెయిన్ ఎవరు ఏదన్నా కూడా ఎంతమంది ఆమెని అంటే అరే ఆడబిడ్డే పుట్టిందే అని ఎంత చేసినా కూడా హస్బెండ్ సపోర్ట్ ఉంటే మాత్రం చాలా మట్టుకు షీ విల్ బి ఓకే. సో హస్బెండ్ తనకి షీల్డ్ చేయాలన్నమాట. ఈ కాలంలో కూడా ఎలాంటి హస్బెండ్స్ ఉంటారంటే మాకు ఈ రూమ్ కావాలి, డీలక్స్ రూమ్ కావాలి, సూపర్ డీలక్స్ కావాలి, ఇవన్నీ అడిగేటప్పుడు అంతా హస్బెండ్ కనిపిస్తాడు, తీరా బిల్లు కట్టేటప్పుడు మాత్రం మా మామ వచ్చి కడతాడు అట్లా అని చెప్తాడు. సో అట్లా కాకుండా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని తను కొంచెం ఆమెకి సపోర్టివ్గా ఉంటే ఆ వైఫ్ కళ్ళల్లో కూడా ఎంత గౌరవం ఎంత ప్రేమ పెరుగుతుంది, ఎంత బాండింగ్ పెరుగుతుంది వాళ్ళకి. సో అలాంటి విషయాల్లో ఇంకొంచెం హస్బెండ్స్ ఇంకొంచెం అండర్స్టాండింగ్ ఉంటే ఇంకా చాలా వైఫ్కి చాలా బెటర్ ఉంటుంది. ఫస్ట్ డెలివరీకి అమ్మాయి వాళ్ళే కట్టాలి అట్లా ఏమన్నా ఉందా? ఉంది శివ. ఫస్ట్ డెలివరీకి ఫస్ట్ డెలివరీకి అట్లే కట్టాలి, ఒక్కొక్కసారి కట్టకపోతే మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. ఫస్ట్ డెలివరీకి అమ్మాయి సైడ్ వాళ్ళే పే చేయాలి అని చాలా నమ్ముతారు. డబ్బులు ఎవరిచ్చినా డబ్బులు అండ్ ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాము అలా కాకుండా హస్బెండ్స్ ముందుకు వచ్చి పే చేయడం అట్లా ఫస్ట్ డెలివరీకి మెయిన్ గా. బట్ చాలా ఉంది అది ఫస్ట్ అమ్మాయి డెలివరీ ఖచ్చితంగా అమ్మాయి వాళ్ళే పే చేయాలి. సెకండ్ థర్డ్ అట్లేం లేదు. ఫస్ట్ చాలా ఎక్కువ, సెకండ్ థర్డ్ కూడా ఒక్కొక్కసారి చేయించుకుంటుంటారు మదర్ సైడ్ వాళ్ళతోటే. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎంత టైంకి బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది? డెలివరీ తర్వాత ఎంత టైంకి పిల్లలకి పాలు ఇవ్వచ్చు? డైలీ ఎన్ని టైమ్స్ ఇవ్వచ్చు? ఎట్లా ప్రొడ్యూస్ అవుతుందంటే యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఉండే ఆ హార్మోన్స్ వల్ల కూడా బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, బట్ బయటికి రాదు అంతే. వన్స్ మనకి డెలివరీ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అన్ని పడిపోతాయి. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వచ్చేసి లోపల ఆ బ్రెస్ట్ మిల్క్ తయారవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అది బయటికి రావాలి అని అంటే ఆక్సిటోసిన్, లవ్ హార్మోన్ అంటారు. సో బేబీని చూస్తూ ఉండడం, బేబీతో ఉండడము, మెయిన్గా సక్లింగ్ అంటే బేబీ సక్ చేసినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ వల్ల మిల్క్ అనేది లెట్ అవుట్ రిఫ్లెక్స్ అంటాం అనమాట, బయటకు వస్తుంది. సో ఇది ఈ బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీ పుట్టిన హాఫ్ అన్ అవర్ లోపే బేబీని బ్రెస్ట్ దగ్గర పెట్టేసేయాలి. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ మదర్ అంత బాగుంది అంతా అంటే ఇమ్మీడియట్గా ఇచ్చేయడమే బేబీని. ఇమ్మీడియట్గా ఎంత తొందరగా బేబీ సక్ చేయడం స్టార్ట్ చేసి ఎంత తొందరగా మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేస్తే తల్లికి బిడ్డకి అంత మంచిది, చాలా మంచిది. అండ్ ఎన్నిసార్లకు ఒకసారి ఇవ్వాలి అని అడుగుతారు. ఇనిషియల్ 1 to 3 days శివ, యాజ్ సూన్ యాజ్ డెలివరీ అయిన తర్వాత కొలోస్ట్రమ్ అని ఒకటి రిలీజ్ అవుతుంది బ్రెస్ట్ నుంచి. అది మనం ఇచ్చే ఆస్తుల కంటే కూడా ఎంతో విలువైనది అనమాట. క్రీమీగా ఎల్లోయిష్గా రిలీజ్ అవుతుంది, అది ఎగ్జాక్ట్ మిల్క్ లా ఉండదు. సో ఈ కొలోస్ట్రమ్ అనేది చాలా మంచిది, ఎందుకంటే దాంట్లో ఫుల్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. ఈ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అన్నీ ఏం చేస్తాయి, బేబీ లోపల ఉండే పేగుల్లో ఒక లైనింగ్ ఫామ్ అయిపోయి ఆ బేబీకి ఫస్ట్ ప్రొటెక్షన్ కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్. ఒక్క చుక్కే వస్తుంది, 2 చుక్కలే వస్తుంది, అయినా కూడా తాపి లిక్విడ్ గోల్డ్. అది బేబీ సక్ చేస్తూ ఉంటేనే వస్తుంది. యూజువల్గా ఒక 1.5 to 2 hours ఒకసారి బేబీని బ్రెస్ట్ దగ్గర పెట్టుకోవాలి అని చెప్తాము. బేబీ పొట్ట కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టే రిలీజ్ అవుతుంది. మనకి ఫస్ట్ డేనే ఫుల్ మిల్క్ అనేది ఏం రాదు, కొంత వస్తుంది. ఇప్పుడు బేబీకి కూడా అంతే కావాలి, అంతకంటే ఎక్కువ వస్తే బేబీ కూడా డైజెస్ట్ చేసుకోలేదు కదా. సో ఆ ఫస్ట్ ఇనిషియల్ 1 to 3 days బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేసి ఆ కొలెస్ట్రాల్ అనేది బేబీకి అందివ్వడము యాజ్ ఎ మన ఫ్యామిలీ అండ్ గైనిక్గా అది మన బాధ్యత. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బేబీ. నేనైతే బ్రెస్ట్ ఫీడింగ్ ముందు అండ్ తర్వాత 1 glass వాటర్ తాగమని చెప్తాను, ముందు అండ్ తర్వాత. చాలా ఇంపార్టెంట్ అది. అండ్
ఫుడ్ విషయంలో కూడా దెర్ ఇస్ నో రీజన్ ఫర్ అంటే బ్రెస్ట్ మిల్క్ రాకుండా ఉండడానికి ఎలాంటి కాజ్ అనేది ఏం లేదు. అందరికీ రావాల్సిందే బ్రెస్ట్ మిల్క్. మనం కొన్ని చేంజెస్ చేసి తెప్పియాలి అంతే తప్ప రాదు ఈ అమ్మాయికి పాలు లేవు అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. సో 2-3 months తర్వాత పాలు తక్కువగా ఉన్నాయనే రీజన్ రెగ్యులర్గా వింటుంటాం. దానికి రీజన్ ఏంటి? పాలు తక్కువ అవుతున్నాయి అంటే మేబీ బేబీకి పై ఫుడ్ ఏదైనా అలవాటు చేసి ఉంటారు. ఇప్పుడు పైన ఏదైనా ఫుడ్ తింటుంటే బేబీకి ఆకలి తక్కువ అవుతుంది. ఎంత డిమాండ్ ఉంటే అంత సప్లై చేస్తుంది. సో ఫస్ట్ 6 months మనం బేబీకి తల్లి పాలు తప్ప వేరే ఏది తాపించడానికి వీల్లేదు, ఇంక్లూడింగ్ వాటర్ కూడా ఇవ్వకూడదు. సో 6 months ఓన్లీ బేబీ కేవలం మదర్ బ్రెస్ట్ మిల్క్ మీదనే డిపెండ్ అవుతున్నప్పుడు ఎంత బేబీ తీసుకుంటే దానికి తగ్గట్టు సప్లై ఉంటుంది. అంటే బేబీ నీడ్స్ని బట్టి బ్రెస్ట్ మిల్క్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. బేబీ ఏజ్ పెరిగే కొద్ది కూడా బ్రెస్ట్ మిల్క్ కాంపోజిషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బేబీ ఫీడింగ్ స్టార్ట్ చేసిన వెంటనే వాటరీ మిల్క్ వస్తుంది, అంటే బేబీ దాహాన్ని తీర్చడానికి. ఆ తర్వాత హైండ్ మిల్క్ అంటాం, అంటే వెనకలు ఉండే మిల్క్లో ఫ్యాట్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది, అది బేబీ ఆకలిని తీరుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫార్ములా ఇస్తున్నాం కదా ఏమవుతుంది అని అంటారు. ఎంత తేడా ఉంటుంది అని అంటే ఇప్పుడు మామూలు బ్రెస్ట్ మిల్క్లో కొన్ని ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ ఇమ్యూనోగ్లోబులిన్స్, కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, అవి ఇందులో ఉండవు. అండ్ ఫ్యాట్ కూడా డిహెచ్ఏ ఇలాంటివి ఫార్ములా మిల్క్లో కూడా ఉన్నాయి కదా అని అంటారు. కానీ బ్రెస్ట్ మిల్క్లో అది హయ్యర్ బయో అవైలబిలిటీ ఉంటుంది, అంటే ఆ ఫ్యాట్ని బేబీ ఈజీగా అరిగించుకోగలుగుతుంది అనమాట. అరిగించుకోవడానికి కావాల్సిన ఎంజైమ్స్ కూడా బ్రెస్ట్ మిల్క్లో ఉంటాయి. అండ్ మెయిన్లీ బ్రెస్ట్ మిల్క్లో ఉండే ప్రోటీన్ కూడా ఈజీలీ డైజెస్టబుల్, బేబీకి త్వరగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఫార్ములా మిల్క్లో ఉండే ప్రోటీన్ వచ్చేసి అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు. అండ్ మన బేబీ బ్రెయిన్ గ్రో అవ్వడానికి బ్రెస్ట్ ఫెడ్ బేబీస్లో ఐక్యూ ఎక్కువ ఉంటుందని స్టడీస్ చెప్తాయి. ఎందుకు అని అంటే బ్రెయిన్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్ ఇట్లాంటివి కూడా, అండ్ ఈ గుడ్ ఫ్యాట్స్ ఏవైతే బ్రెస్ట్ మిల్క్లో ఉన్నాయో ఇవన్నీ బ్రెయిన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తాయి. ఆల్సో ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ ఇవన్నీ తక్కువ ఉంటాయి వాళ్ళల్లో. అండ్ ఏదైతే మదర్స్ చాలా అబ్సెస్ అవుతారు కదా వెయిట్ లాస్ అవ్వాలి అని, ఆ వెయిట్ లాస్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో వాళ్ళకి డైలీ ఎక్స్ట్రా 500 calories అవసరం పడతాయి. తల్లిపాలు తాగుతున్న పిల్లలు ఎక్కువ సిక్ అవ్వరు అనమాట. ఆస్తమా కానీ, స్కిన్ ర్యాషెస్ కానీ, అలర్జీస్ కానీ, ఒబేసిటీ కానీ, డయాబెటీస్ కానీ ఇవన్నీ తక్కువ ఉంటాయి వాళ్ళకి. ఆల్సో వాళ్ళ ఫ్యూచర్ గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది, బికాజ్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అన్ని వెళ్ళడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ గట్ హెల్త్కి ఇది పెద్ద పునాది అనమాట. సో ఐవీఎఫ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఐవీఎఫ్ అంటే ఏంటి, ప్రొసీజర్ ఏముంటుంది, ఎలా చేస్తారు? సో యూజువల్గా 1 year అయ్యింది మాకు మ్యారేజ్ అయ్యి కానీ పిల్లలు పుట్టలేదు అనేసి వచ్చిన వాళ్ళకి మనం ఫస్ట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది అలాంటి వాళ్ళకే మొదలు పెడతాం. సో ఫస్టే మనం ఐవీఎఫ్కి వెళ్ళము, కొన్ని బేసిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ గ్రో అవ్వడానికి కావాల్సిన మెడికేషన్ ఇచ్చి కరెక్ట్ ఎగ్ గ్రో అయినప్పుడు న్యాచురల్గా ఇంట్లో కలవమని చెప్తాము. అది ఓవ్యులేషన్ ఇండక్షన్, ఇట్స్ వెరీ న్యాచురల్ ప్రాసెస్, ఓన్లీ ఎగ్ గ్రోత్కి ఒకటే మేము హెల్ప్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఏదైతే వీళ్ళు న్యాచురల్గా కలుస్తున్నారో అలా కాకుండా మేమేం చేస్తామంటే ఎగ్ రిలీజ్ అయిన టైంకి హస్బెండ్ సిమెన్ శాంపుల్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి ప్రాసెస్ చేసి సెంట్రిఫిగేషన్ అనే పద్ధతి ద్వారా హైలీ మొటైల్ స్పర్మ్స్ అండ్ హై క్వాలిటీ స్పర్మ్స్ని తీసుకొని స్పెసిఫిక్గా వాటిని ఫిల్టర్ చేసి అమ్మాయి గర్భసంచిలోకి పంపిస్తాం. ఇది కూడా న్యాచురల్ ప్రాసెసే, ఎందుకంటే అబ్బాయి సీమెన్నే జస్ట్ మనం వాష్ చేసి ఎగ్ అక్కడే రిలీజ్ అవుతుంది, స్పర్మ్స్ కూడా న్యాచురల్గా వెళ్ళి అక్కడ కలిసి అంత న్యాచురల్గానే జరగాలి. ఏమంటే న్యాచురల్గా ఇంటర్ కోర్స్ బదులు మేము జస్ట్ హై క్వాలిటీ స్పర్మ్స్ని గర్భసంచిలో ప్లేస్ చేస్తున్నాం. ఇవి 2 కూడా న్యాచురల్ కిందకే వస్తాయి అండ్ వెరీ నార్మల్ ఫస్ట్ మెథడ్స్ అనమాట. ఇవి సక్సెస్ అవ్వకపోతేనే మనము ఐవీఎఫ్కి వెళ్తాం. ఓకే. అండ్ ఇవి కాకుండా కొన్ని కండిషన్స్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్స్ 2 బ్లాక్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఇంకా ట్రై చేసి వేస్ట్, బికాజ్ అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అని రిపీటెడ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అట్లా బ్లాక్ అవుతుంది. అది అట్లా బ్లాక్ అయినప్పుడు మనకి స్పర్మ్ ఎగ్ కలవడానికి ఛాన్సే లేదు కాబట్టి ఆ టైంలో ఐవీఎఫ్ చేస్తాం. ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలలో స్పర్మ్స్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే ఐయుఐ కూడా చేయలేనంత తక్కువ ఉంటుంది. అట్లాంటి టైంలో కూడా ఈ ప్రాసెస్ ఎంచుకుంటాం అనమాట. కొంతమంది
కొంతమందిలో ఈ పీసీఓ ఇలాంటి వాళ్ళల్లో మనం ఇనిషియల్గా ట్రై చేసిన ఈ ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, ఈ న్యాచురల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ కానీ ఐయుఐస్ కానీ, ఇవి మనము 3-4 సైకిల్స్ చేస్తాము బట్ కన్సీవ్ అవ్వలేదంటే నెక్స్ట్ ఆప్షన్ ఐవీఎఫ్. కొంతమందికి ఎగ్ నంబర్స్ అనేది బాగా తగ్గిపోయి ఉంటాయి, క్వాలిటీ తక్కువ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తాం అనమాట. మీకు టెస్ట్లో తెలుస్తుంది అంటే ఎగ్స్ వల్లనే ప్రాబ్లం అవుతుంది, స్పర్మ్ వల్లనే ప్రాబ్లం తెలిసిద్దే? ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు సిమెన్ అనాలిసిస్ లో నెంబర్ ఆఫ్ స్పర్మ్స్, వాటి క్వాలిటీ అనేది మనం చెక్ చేస్తాము. మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అండ్ మన దగ్గర ఒక టెస్ట్ ఉంది, యాంటీ మ్యులేరియన్ హార్మోన్ AMH అనేది. అది ఎవరైనా కూడా ఎంత రిజర్వ్ ఉంది అనేది చెక్ చేసుకోవడానికి చేసుకునే టెస్ట్ అకౌంట్. సో దాని ద్వారా మనకి అకౌంట్ అనేది తెలుస్తుంది, స్పర్మ్ కౌంట్ తెలిసిపోతుంది. ట్యూబ్స్ గురించి టెస్ట్ చేయడానికి కూడా మనకి హిస్టోసాల్పింగోగ్రామ్ అని ఒక టెస్ట్ ఉంది, దాంతో తెలిసిపోతుంది. అండ్ వీటి వల్ల మనకి స్కానింగ్ అవి చేస్తూ రీజన్స్ అన్ని తెలిసిపోతాయి. కాబట్టి ఎవరికి వెంటనే IVF అవసరము, ఎవరికి ఫస్ట్ మినిమం ట్రీట్మెంట్స్ అవసరం, అక్కడి నుంచి ఎవరికి తర్వాత అవ్వకపోతేనే ఎవరికి వెళ్ళాలి అనేది మనకి తెలిసిపోతుంది. అండ్ ఎల్డర్లీ కపుల్స్ అంటే 35 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళల్లో వాళ్ళు మోర్ దెన్ 6 months అయ్యింది మ్యారేజ్ అయ్యి అవ్వలేదు అంటే కూడా వాళ్ళల్లో ఎర్లీగా అంటే వీళ్ళకి 1 year టైం ఇచ్చినట్టు 35 years కంటే ఎక్కువ ఉండే అమ్మాయిలకు అంత టైం ఇవ్వము. బికాజ్ వాళ్ళలో క్లాక్ టిక్కింగ్ ఉంటుంది, మనం వెంటనే చేయాలి. కాబట్టి తొందరగా ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఇవి ఎట్లా చేస్తారని చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఐవీఎఫ్ మీద. పెయిన్ ఉంటుంది, ఇట్లా చాలా అపోహలు ఉంటాయి దీని మీద. ప్రాసెస్ ఏం లేదు శివ. ఇప్పుడు ఏదైతే మనం ఆ 10 to 15 eggs ప్రతి మంత్ ఎగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తాయి కదా, ఆ రేస్లో మామూలుగా అయితే న్యాచురల్గా ఒక్క ఎగ్గే గ్రో అవ్వగలుగుతుంది. మనం ఏంటంటే అన్ని ఎగ్స్కి కావాల్సిన టానిక్ ఇస్తాం, బయట నుంచి సపోర్ట్ ఇస్తాం. సో డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి అనమాట వాళ్ళకి. ఆ సపోర్ట్ అనేది ఇంజెక్షన్స్ రూపంలో మన ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకున్నట్టు ఉంటుంది, అంతే చీమ కొట్టినట్టు ఉంటుంది, పెద్ద పెయిన్ ఏమి ఉండదు వాటితో. 10 to 12 days ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత ఎగ్స్ అన్ని కరెక్ట్గా గ్రో అయిన తర్వాత మనము వాళ్ళకి అనస్థీషియా ఇచ్చి అంటే మత్తిచ్చి వెజైనా నుంచి ఒక నీడిల్ పాస్ చేసి ఎగ్స్ని కలెక్ట్ చేస్తాం. మత్తు ఇంజెక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి పెయిన్ తెలీదు. అండ్ బయట కట్ కానీ సర్జరీ ఏం కాదు అది. అవి తీసుకొని మనము ఏం చేస్తాం, ఇప్పుడు ఒకవేళ పార్ట్నర్ రెడీగా ఉండి ఆయన సీమెన్ శాంపుల్ అవైలబుల్గా ఉందనుకోండి, ఆ స్పర్మ్ని ఎగ్ని మనం కలపాలి. సో ఇది ఇక్సీ అంటాం, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇది మైక్రోస్కోప్లో మనము ఎగ్లోకి స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం అనమాట. తద్వారా మనకేమవుతుంది, ఎంబ్రియో అంటే పిండం ఫామ్ అవుతుంది, ఎగ్ స్పర్మ్ కలిసి పిండం ఫామ్ అవుతుంది. దీన్ని ఏం చేస్తాము, దీన్ని ల్యాబ్ కండిషన్స్లో గ్రో చేస్తాం. ఫస్ట్ ఎట్లా గ్రో చేస్తాం, హెల్దీ ఎంబ్రియోస్ అనుకోండి 5 days వరకు గ్రో అవ్వగలుగుతాయి. మామూలుగా ఎంబ్రియోస్ 3 days వరకు గ్రో చేశాక చూసుకుంటాం వాటి క్వాలిటీ ఎలా ఉంది. హై క్వాలిటీ ఎంబ్రియోస్ అయితే Day 5 వరకు గ్రో చేస్తాం. లేదు మీడియం క్వాలిటీ లేకపోతే Day 5 వరకు గ్రో అవుతాయో లేదో మనం పక్కా కాదు అనుకున్నప్పుడు Day 3లో ఫ్రీజ్ చేసేస్తాం. గ్రో అయ్యేటివి Day 5 వరకు గ్రో చేసి Day 5లో ఫ్రీజ్ చేసేస్తాం. కానీ దీంట్లో 2 రకాలు ఉంటాయి, ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏంటి అని అంటే, మనం ఎగ్ తీసిన తర్వాత ఇక్కడ ఒక పక్క పిండం ఫామ్ అవుతున్నప్పుడే ఇక్కడ ఒక పక్క ఆమె గర్భసంచిలో ఉండే పొరని మనం ప్రిపేర్ చేసి ఎంబ్రియోని ఫ్రీజ్ చేయకుండా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ఆ టైంలో ఇప్పుడు అందరికీ అలా చేయనీకి కుదరదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావడం కానీ, లేకపోతే గర్భసంచి పొర అనేది హెల్దీగా లేకపోయినా, ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనం అప్పటికప్పుడు ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడానికి అవ్వదు. అప్పుడు ఏం చేస్తామంటే, అప్పుడు ఆ అమ్మాయికి మనం ఆ సైకిల్ రెస్ట్ ఇచ్చేసి ఇక్కడ ఈ ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్ చేసేస్తాం. ఇవి అక్కడ ఫ్రోజన్ ఎంబ్రియోస్ అయిపోయి ఉంటాయి. ఇంకా ఈ అమ్మాయికి ఏంటి అని అంటే నెక్స్ట్ సైకిల్ ఫ్రెష్గా ఆ అమ్మాయి గర్భసంచిలో పొర ఏదైతే ఉందో ఆ పొర కరెక్ట్గా పెరగడానికి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి ఇక్కడ మనం మట్టిని తయారు చేసుకుంటున్నాం. అది కరెక్ట్ ఎండోమెట్రియం హెల్దీగా ఇంకిప్పుడు మనము తీసుకొని ఈ ఫ్రోజన్ ఎంబ్రియోని తీసుకొని ఇక్కడ ఈ ఎంబ్రియోని ఇక్కడ వేయచ్చు అన్నప్పుడు, అప్పుడు ఆ టైంలో మనము ఆ ఎంబ్రియోని థా చేస్తాం. అంటే ఆ ఫ్రోజన్ ఎంబ్రియోని గ్రాడ్యువల్గా మన టెంపరేచర్లోకి తీసుకొచ్చి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మత్తు లేకుండా చేసే ప్రొసీజర్, అదేం పెద్ద పెయిన్ ఉండదు. ఇప్పుడు మనం IUI చేసేటప్పుడు ఎలా అయితే సన్నటి ట్యూబ్లోంచి స్పర్మ్స్ ఇస్తున్నామో, ఇక్కడ మనం అట్లాంటి సన్న ట్యూబ్లోనే ఒక ఎంబ్రియోని ఆ అమ్మాయి గర్భసంచిలోకి పంపిస్తాం.
ఇది ప్రాసెస్. సో ఎక్కడ కూడా అమ్మాయిలకి పెయిన్ ఉంటుందేమో, లేకపోతే ఏమేమి ఇబ్బందులు ఉంటాయో అని అనుకుంటారు, కానీ యూజువల్గా పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు. వాళ్ళు ఫేస్ చేసే నార్మల్ ఇబ్బందులు ఏంటి అంటే ఈ 10 to 12 days ఏవైతే వాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకుంటారో ఎగ్ గ్రో అయ్యేటప్పుడు కొంచెం టయర్డ్గా అనిపించడం కానీ వాళ్ళకి, లేకపోతే మూడ్ స్వింగ్స్ కానీ, ఓవరీస్ లోపల ఎగ్స్ అన్నీ పెరుగుతుంటాయి కాబట్టి ఆ హార్మోనల్ దీనివల్ల కొంత బ్లోటింగ్ ఇలాంటివి ఉంటుంది అంతే తప్ప పెద్ద మేజర్ చేంజెస్ అనేవి ఏమి ఉండవు. చాలామంది వర్క్ చేసుకుంటూ కూడా ట్రీట్మెంట్ తీసుకొని ఓన్లీ పికప్ అంటే మనం ఎగ్ ఏదైతే మనం ఆస్పిరేట్ చేస్తామో ఆ రోజు ఒక్కటే లీవ్ పెట్టుకుంటారు. అండ్ ఆ రోజు ఈవినింగే డిశ్చార్జ్ అయిపోతారు. ఇట్స్ నార్మల్ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ వచ్చి అడ్మిట్ అయ్యి ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోతుంది. ఎగ్ ఫ్రీజింగ్ ఎప్పుడు చేస్తామనంటే ఇప్పుడు మనం AMH అనే ఒక టెస్ట్ చెప్పాను కదా, AMH తగ్గిపోతుంది, ఏజ్ అయిపోతుంది, కానీ నేను ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా లేను, కెరియర్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే సరైన లైఫ్ పార్ట్నర్ దొరక్కపోవడం వల్ల అవ్వచ్చు, ఏ రీజన్ వల్ల కానీ నా ఎగ్స్ నేను ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి అవేర్నెస్ ఉంది, ఏజ్ పెరిగే కొద్ది క్వాలిటీ తగ్గిపోతుంది, ఈ అవేర్నెస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎగ్స్ 28 years అప్పుడు ఫ్రీజ్ చేసిన ఎగ్స్కి 28 years ఆ క్వాలిటీనే ఉంటుంది మనకి. సో మనం అక్కడే ఫ్రీజ్ చేసుకోగలిగితే క్వాలిటీ అట్లీస్ట్ ప్రిజర్వ్ చేయగలుగుతాం. సో ఈ అవేర్నెస్ వస్తుంది కాబట్టి ఈ మధ్య చాలామంది ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకోవడానికి చాలామంది ముందుకు వస్తున్నారు, వర్కింగ్ ఉమెన్, కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్ వీళ్ళు. సో ఇదేంటంటే సేమ్ ఇదే ప్రొసీజరే ఉంటుంది. సేమ్ మనము ఇట్లాగే 10 to 12 days ఇంజెక్షన్స్ ఇవ్వడము అండ్ ఎగ్స్ తీసుకోవడము. అయితే ఇక్కడ ఏంటంటే ఎగ్ని యాజ్ ఇట్ ఈస్గా ఫ్రీజ్ చేసేస్తాం అనమాట. ఎన్ని ఏళ్ళైనా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎగ్స్ని ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ థా చేస్తాం కదా, అంటే మళ్ళీ మనం నార్మల్ టెంపరేచర్లోకి తీసుకొచ్చేటప్పుడు దాని సర్వైవల్ రేట్స్ అనేది మనం పక్కాగా 100% అంటే 2 egg అంటే ఇప్పుడు సపోజ్ మనం 10 eggs ఫ్రీజ్ చేస్తే మనకి 10 eggs రావచ్చు రాకపోవచ్చు మనం చెప్పలేము. సో ఈ అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది కాబట్టి మనకి టేక్ హోమ్ బేబీ రేట్ అంటే ఇప్పుడు నీకు ఒక లైవ్ బేబీ నీ చేతిలో రావాలి అనుకుంటే నువ్వు 15 eggs అట్లీస్ట్ నువ్వు ప్రిజర్వ్ చేసుకుంటే యూ హ్యావ్ అ వెరీ లైక్లీ ఛాన్స్ దట్ యూ కెన్ టేక్ హోమ్ అ బేబీ అనమాట, టేక్ హోమ్ బేబీ రేట్. సో దానికి మినిమం ఒక 15 eggs ఫ్రీజ్ చేసుకోమని చెప్తాము. సో ఒక్కొక్కసారి ఒక సైకిల్లో మనకి ఒక 7 eggs వచ్చాయి అనుకోండి, ఇంకో సైకిల్ చేస్తాం. బికాస్ టు మేక్ ష్యూర్ షీ విల్ హ్యావ్ అ బేబీ, బికాస్ ద హోల్ పాయింట్ ఈస్ షీ షుడ్ హ్యావ్ అ బేబీ. ఇప్పుడు ఆ 7 eggsలో మనకి ఎన్ని థా అయినాక ఎన్ని మనకి పనికి వస్తాయనేది తెలీదు. సో టు బీ అష్యూర్డ్ 15 eggs అట్లీస్ట్ ఫ్రీజ్ చేసుకోమని చెప్తాం అనమాట. ఆ ప్రాసెస్లో మీరు బెస్ట్ ఎగ్స్ ఇవి, బెస్ట్ స్పర్మ్ ఇది అనేది ఎలా డిసైడ్ చేస్తారు? స్పర్మ్స్కి ఏంటంటే దాని కదలికల శాతము, దాని మార్ఫాలజీ ఎలా ఉంది, సో ఇవన్నీ చూసుకుంటాము. అండ్ ఎగ్స్ దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, సో ఇవన్నీ చూసుకుని మైక్రోస్కోప్తో మనం ఆ స్ట్రక్చర్ ఇవన్నీ చూసి మనకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, దాన్ని బట్టి గ్రేడింగ్ చేస్తాం అనమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేసి హెల్త్ ఆఫ్ ఎగ్ని మనం గ్రేడ్ చేయొచ్చు. సో IVF ప్రాసెస్లో సక్సెస్ రేట్ ఎంత ఉంది? ఇది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది శివ. ఒకటి ఏ రీజన్ వల్ల చేస్తున్నాము, అమ్మాయి ఏజ్ చాలా ఇంపార్టెంట్. ఏజ్ ఆఫ్ ది మదర్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఆ అమ్మాయి BMI కానీ ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి. ఆల్సో నార్మల్గా IVF సక్సెస్ రేట్ అంటే అన్ని హెల్దీ కపుల్ అంతా బాగానే ఉంది అన్న వాళ్ళకి ఒక 40 to 50% ఉంటుంది. కానీ ఇప్పుడు IVF సక్సెస్ రేట్ని పెంచే టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెక్నిక్స్ అంటారు. అంటే ఎంబ్రియోని మనము పెట్టే ముందు దాన్ని టెస్ట్ చేస్తామన్నమాట. ఆ ఎంబ్రియోని గ్రో చేశాక దాంట్లో కొన్ని సెల్స్ని తీసుకొని అవి జెనెటిక్గా ఎలా ఉన్నాయి అనేసి ముందే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కానీ అలాంటివన్నీ చెక్ చేసి హెల్దీ ఎంబ్రియోనే మనం పెట్టామనుకోండి, అప్పుడు ఇంకొక 20% దానికి సక్సెస్ రేట్ పెంచవచ్చు. బట్ డిపెండింగ్ ఆన్ ద మదర్ ఏజ్ కానీ, ఎగ్ నంబర్స్ కానీ, స్పర్మ్ క్వాలిటీ కానీ సక్సెస్ అనేది వేరీ అవుతాం. సో ఈ ప్రాసెస్ అంతా మీరు చేస్తున్నారు కదా, రీసెంట్గా మేము ఒక వీడియో కూడా చేసామన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా AI చేస్తుంది అండ్ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే అదే ప్రాపర్గా ఎగ్స్ని బెస్ట్ పర్ఫార్మింగ్ ఎగ్స్ని, బెస్ట్ పర్ఫార్మింగ్ స్పర్మ్ని తీసుకొని ఒక 42 years ఉమెన్లో ప్రొడ్యూస్ చేశారనమాట ఇలా కలిపి. సో మంచి బేబీ కూడా బాండ్ అయిందనమాట. సో ఈ IVF ప్రాసెస్ పైన AI ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? టైమ్ ల్యాబ్స్ ఇమేజింగ్ అని ఒక టెక్నిక్ ఉంది శివ. అంటే ఇప్పుడు ఏదైతే ఎంబ్రియోని ఒక 3 or 5 days మనం గ్రో చేస్తాం అంటున్నాం కదా, ఆ గ్రోత్ని మొత్తం క్యాప్చర్ చేస్తుంది వీడియో ఫార్మాట్లో. అక్కడ మనం AIని యూజ్ చేసామంటే ద వే ద ఎంబ్రియో ఈస్ గ్రోయింగ్, యూజువల్గా
హ్యూమన్స్ డిసైడ్ చేసేది. దాంట్లో ఏఐని ఇంటిగ్రేట్ చేయడం వల్ల అది ఎలా గ్రో అవుతుంది, ఏది మంచిగా గ్రో అవుతుంది అనేది అది డిసైడ్ చేయగలుగుతుంది. ఆల్సో స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి అమ్మాయికి ఎంత డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఇప్పుడు ఆ 10 to 12 days ఇంజెక్షన్స్ ఇస్తాం కదా ఎగ్ గ్రోత్కి, ఎలాంటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఎంత డోస్లో ఇవ్వాలి, ఆ అమ్మాయి ఎగ్ కౌంట్ని బట్టి, ఆ అమ్మాయి ఏజ్ని బట్టి, ఆ అమ్మాయి బిఎంఐని బట్టి యూజువల్గా డాక్టర్స్ క్యాల్కులేట్ చేసేది ఏఐ ద్వారా కూడా క్యాల్కులేట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంబ్రియో గ్రో అయ్యే కల్చర్ మీడియం ఏదైతే ఉంటుందో దాంట్లో అవి రిలీజ్ చేసే మెటబోలైట్స్ వల్ల కూడా ఎంబ్రియో క్వాలిటీని అసెస్ చేయొచ్చు. దీంట్లో కూడా ఏఐని యూజ్ చేస్తున్నారు. ఐవీఎఫ్ ప్రాసెస్ లో పుట్టిన బేబీ హెల్దీ అయినా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చా? ఐవీఎఫ్ లో మేజర్ మిత్స్ ఇవే శివ. ఒకటి ఈ ఫ్రోజన్ ఎంబ్రియోస్ నుంచి వచ్చిన బేబీస్ హెల్దీ కాదేమో అనేసి చాలా మంది అనుకుంటారు. ఇప్పటి వరకు మనకుండే రీసెర్చ్ ప్రకారం అయితే అలాంటి తేడా ఏమీ లేదు అనేసి చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇంకా కొన్ని అపోహలు ఏంటంటే సమ్మర్లో ఐవీఎఫ్ సక్సెస్ సరిగ్గా ఉండదు అంటారు, అది కూడా అపోహనే. ఆల్సో ఐవీఎఫ్ చేయించుకుంటే మెనోపాజ్ త్వరగా వస్తుంది అని అంటారు. అది ఎలాంటి కేసులో అంటే ఒక 6-7 సైకిల్స్ అయ్యాయి అన్న వాళ్ళల్లో తప్ప నార్మల్గా ఒక 3 or 4 సైకిల్స్ ఆఫ్ ఐవీఎఫ్ చేయించుకోవడం వల్ల మెనోపాజ్ త్వరగా రావడం అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే మనం ఏమి కొత్త ఎగ్స్ని మనం తీయట్లేదు, ఆల్రెడీ రిక్రూట్ అయిన ఎగ్స్ని మనము పెంచుతున్నామే తప్ప. యాక్చువల్లీ ఒకటే విన్ అవుతుంది రేస్లో, మిగతావన్నీ చనిపోతాయి. మనం ఏంటంటే అన్నిటినీ గ్రో చేస్తున్నాం. సో దానివల్ల పెద్ద తేడా ఏమి ఉండదు, మెనోపాజ్ త్వరగా ఏం రాదు. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్లు ప్రొవైడ్ చేస్తున్న హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్ని ఒకే చోట కంపేర్ చేసుకొని మీకు ది బెస్ట్ అనిపించిన హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో ఎవరికి బాగా ఉపయోగపడుతుందో మీకే బాగా తెలుసు. సో వెంటనే వాళ్ళతో షేర్ చేయడం మీ బాధ్యత, మీ ముందుకు మంచి కంటెంట్ తీసుకురావడం మా బాధ్యత.